స్వామీజీ, ఇప్పుడు మోడర్న్ ఇండియాకి వస్తే స్వామి వివేకానంద 1893 సెప్టెంబర్ 11 చికాగో మీటింగ్ తెలుసు. నా సందేహం ఏంటంటే, ఈ మధ్య కొంతమంది మేధావులు వేరే దృష్టితోటి ఒక ప్రస్తావన చేస్తున్నారు. ఏంటంటే, స్వామి వివేకానంద అమెరికా వెళ్ళిన తర్వాత, చికాగో మీటింగ్ తర్వాత చాలా మంది క్రిస్టియన్ వాళ్ళ పాస్టర్స్ మీటింగ్ కానీ, క్రిస్టియన్స్ మీటింగ్స్, చాలా మీటింగ్స్ వెళ్ళి అక్కడ కొన్ని ప్రసంగాలు చేయడం. ఉదాహరణకు, మత ఛాందస్వాదం మంచిది కాదు, నా మతమే గొప్పదనేది మంచిది కాదు అనే విషయం సంస్కృతం సరైనది కాదు. అన్ని మతాలకు వేడి యొక్క ప్రత్యేకమైనటువంటి పరిస్థితుల్లో అవి మంచివే అనే భావం వారికి చెప్పారు. మళ్ళీ స్వామి వివేకానంద సందేశారంగిని కొలంబో టాల్మారాలో చేసే ప్రసంగాల్లో జాతీయవాదం గురించి, హిందుత్వం గురించి, దేశభక్తి గురించి, సంస్కరణ గురించి చెప్పారు. చాలా మంది ఏం చేస్తున్నారంటే, స్వామి వివేకానంద అక్కడ ఉండేటువంటి క్రిస్టియన్ చెప్పిన మత ఛాందసం మంచిది కాదని వాదనను ఇప్పుడుండే జాతీయోద్యమ సంస్థ వ్యక్తులు చెప్పినట్టుగా, వివేకానంద నిరసించినట్టుగా ఈ హైందవ జాగృతం జరుగుతుంది. ఇప్పుడు జాతీయవాద ఉద్యమం జరుగుతుంది కాబట్టి దీన్ని ఉద్దేశించి చెప్పినట్టుగా ఒక వక్రీకరణ చేస్తున్నారు. దీని గురించి కొంచెం స్పష్టత ఇవ్వాల్సింది. మంచి ప్రశ్న అడిగారు. ఇప్పుడు వివేకానంద స్వామిజీ అమెరికా వెళ్ళి అక్కడ సనాతన ధర్మం గురించి చెప్పారు. అన్ని మతాలు కూడా ఒకే భగవంతుని చేరుకోవడానికి వివిధ మార్గాలు. రామకృష్ణ పరమహంస వారు ఏదైతే చెప్పారో, అంటే మత సామరస్యానికి సంబంధించిన హోదా వాళ్ళకి చెప్పారు. ఆయన ఈ మతాన్ని నిరసించలేదు, మనకు ఎప్పుడూ లేదు, మన సంస్కృతిలో లేదు. వాళ్ళ ఉన్నతి గురించి వాళ్ళకి చెప్పారు. నా ధర్మం ఏం చెప్తుంది, సనాతన ధర్మం ఏం చెప్తుంది, అది ఒక ప్రిన్సిపల్ మీద, ఒక సిద్ధాంతం మీద ఆధారపడింది, ఒక వ్యక్తి మీద ఆధారపడినటువంటి కాదు, ఒక పుస్తకం మీద ఆధారపడింది, ఒక చారిత్రకమైనటువంటి అంశం కాదు, అపౌరుషేయమైన అంశం. ఆ జ్ఞానాన్ని ఒక సైన్స్గా, ఒక విజ్ఞానంగా వాళ్ళకి ఇచ్చినప్పుడు, ఓపెన్ మైండెడ్ పీపుల్ కాబట్టి అమెరికన్ సొసైటీ మేధావి వాళ్ళు, ఎలైట్ ఆఫ్ ద సొసైటీ, క్రీమ్ ఆఫ్ ద సొసైటీ ఆ రోజుల్లో వాళ్ళందరూ కూడా సశాస్త్రీయంగా, రేషనల్గా, హేతుబద్ధంగా వివరించారు కాబట్టి వాళ్ళు తీసుకున్నారు, రిసీవ్ చేసుకున్నారు. సనాతన ధర్మం ఇంత గొప్పదా, ఒక వ్యక్తి మీద కాదు, ఒక పుస్తకం మీద కాదు, ఒక సిద్ధాంతం మీద, ఒక ప్రిన్సిపల్ మీద ఆధారపడుతుందని చెప్పి వాళ్ళ ఔన్నత్యాన్ని శ్లాఘించారు. భారతదేశం నుంచి వాళ్ళకి ఒక అర్థమైంది. భారతదేశం అంటే అప్పటి వరకు వాళ్ళు కేవలం అంటే ఈ అనాగరికులు ఉంటారు, మూర్ఖులు ఉంటారు, దరిద్రంలో ఉన్నటువంటి వాళ్ళు ఉంటారు, అంటే మనం అక్కడికి వెళ్ళి వాళ్ళకి నాగరికతని ఇవ్వాలి అని అనుకుంటున్నటువంటి సమయంలో ముఖ్యంగా క్రైస్తవ మిషనరీలు వివేకానంద స్వామిజీ మతం గురించి, ఆధ్యాత్మిక గురించి మీరు మాకు చెప్పాల్సిన అవసరం లేదు, మాకు చాలా మంది మీకన్నా వీరెట్టుంది, ఆ విషయం మేము అందరికన్నా ముందున్నాం, కావాలంటే మీరు క్రైస్తవుకి సేవ చేసుకునే వచ్చి, మా దేశం పేదరికం ఉంది, ఆ పేదరికం వాళ్ళకి సేవ చేసుకుంటే మీరు క్రైస్తవుని పూజిస్తున్నట్టుంటే మాకేం అభ్యంతరం లేదని చెప్పారు. భారతదేశానికి తిరిగి వచ్చిన తర్వాత ఏం చెప్పారంటే, ఓ భారతీయుడు నీ ఔన్నత్యాన్ని తెలుసుకోవాలని చెప్పారు. ఇంతకాలం విదేశీ దురాక్రమణ ఎందుకు బ్రతిగా ఉంటే నీలో ఆ జాతీయ స్పిరిట్ లేదు, నేను ఒక దేశానికి చెందినటువంటి వాడిని, నా దేశం, నా భూమి, వీళ్ళందరూ నా ప్రజలు అన్నటువంటి భావం, అంటే సంఘటితమైనటువంటి ఆ స్ఫూర్తి ఏదైతే ఉందో, నేను ఒక జాతికి చెందినటువంటి, నాకు ఒక మహోన్నతమైనటువంటి నాగరికత, మహోన్నతమైన జాతి, మహోన్నతమైన దేశం అన్న భావం లేకపోవడం వల్ల ఒక మనిషి ఇంకో మనిషి భారతీయుని దోచుకోవడానికి ప్రయత్నం చేసినప్పుడు ఒక గొప్ప జాతి ఎలా తయారవుతుంది. అందుకని ఆ నేషనలిస్టిక్ స్పిరిట్, ఆ జాతీయోద్యమ భావన ఆయన రగిలించాడు. మహాత్మా గాంధీ ఏమంటారు, ఆయన వివేకానంద స్వామి చదివిన తర్వాత నా దేశం 3 రెట్లు పెరిగినాను అంటే ఏమి అర్థమైంది, దానికి ఈ దేశం అర్థమైంది, ఈ సంస్కృతి అర్థమైంది, ఈ నాగరికత అర్థమైంది. ఆ విధంగా మన స్వాతంత్రోద్యమంలో పాల్గొన్నటువంటి గొప్ప గొప్ప నాయకులు అందరూ కూడా వివేకానంద స్వామి చదివే స్ఫూర్తి పొందారు. వివేకానంద స్వామికి ఒకసారి అడుగుతారు, ప్రశ్న అడుగుతారు, మీరు ఇంత గొప్పగా చెప్తున్నారు, ఇప్పుడు మనం బ్రిటిష్ పాలన ఉన్నాం కదా, ఇప్పుడు మనం ఆధ్యాత్మికత గురించి ఇందాక అన్నట్టు ఆధ్యాత్మికత మనం ఎప్పుడు అవలంబించగలుగుతాం, ఎప్పుడు ఆచరించగలుగుతాం, మనం రాజకీయంగా స్వాతంత్రం వచ్చినప్పుడు కదా, మన రాజకీయ స్వాతంత్రం లేదు, భారత బతుకులు దొరుకుతున్నాం, మనకి ఇప్పుడు ఆధ్యాత్మిక విషయాలని ఎలా మనం ఆచరించగలం. మీరు స్వాతంత్రోద్యమం ఎందుకు పాల్గొనంటే వివేకానంద స్వామి ఒక మాట అంటారు, నేను 3 రోజుల స్వాతంత్రం తీసుకొస్తాను మీకు, కానీ ఆ స్వాతంత్రం వెళ్ళిపోగలిగిన శక్తి ఎక్కడి, ఆ జాతీయోద్యమ స్ఫూర్తి లేదు కదా. ఇప్పుడు నేను ఒక భారతీయుడిని అన్నటువంటి గర్వము, భారతీయుడిని అన్నటువంటి ఆ జెన్యున్ స్పిరిట్ అది ఎక్కడ లేదు, కనపడట్లేదు కదా. మీరు స్వార్థపరులుగా ఉన్నారు కాబట్టి మీరు రాజకీయ స్వాతంత్రం తెచ్చిన వెంటనే వాళ్ళు మీరు దోచుకుంటారు. బ్రిటిష్ వాడు దోచుకుంటాడు, బయట వాడు దోచుకుంటున్నారు, తర్వాత మీరు దోచుకుంటారు. అదే జరుగుతుంది 70 సంవత్సరాల నుంచి. 70 సంవత్సరాల నుంచి ఆ దేశంలో ఇప్పుడు ముఖ్యంగా ఇంత అవినీతి ఎందుకు వచ్చిందంటే, అవినీతికి ముఖ్య కారణం ఏంటంటే దేశభక్తి లేకపోవడం. దేశభక్తి అంటే ఏంటంటే దేశాన్ని ప్రేమించడం, దేశంలో మనుషులను ప్రేమించడం. దేశాన్ని మనుషులను ప్రేమించడం అంటే ఎప్పుడైతే నీకు దేశభక్తి ఉంటుందో, ఇప్పుడు ఇంత అవినీతి ఎందుకు ఉంటుందండి, ఉండదు కదా. అందుకని ఆ జాతీయోద్యమ స్ఫూర్తిని ఇక్కడ రంగుకుంటుంది వివేకానంద స్వామీజీ. దానికి పునాది వేసింది ఆయన, భారత స్వాతంత్రోద్యమం పునాది వేసింది వివేకానంద స్వామీజీ. ఎలా చేశారంటే, ఆయన భారతీయులందరినీ సంఘటితపరచడానికి ఒక కామన్ లింక్ కావాలి. ఆ కామన్ లింక్ ఏంటంటే ఆధ్యాత్మికత. మీరు ఆసక్తి హిమాచలం పర్యటించండి, మరి ఇక్కడ నుంచి మనం కాశీ వెళ్తాం, బృందావనం వెళ్తాం, అక్కడికి మనం హిమాలయాలకు వెళ్తాం, అమర్నాథ్కి వెళ్తాం, కైలాసానికి వెళ్తాం, అక్కడ నుంచి వాళ్ళు ఇక్కడ రామేశ్వరం వస్తారు, తిరుపతి వస్తారు. ఒక 6-7 వేల సంవత్సరాలుగా ఉత్తర భారతదేశం నుంచి దక్షిణ భారత పుణ్యస్థలాలకు వాళ్ళు వస్తున్నారు, మన దక్షిణ భారతదేశం నుంచి ఉత్తర భారతదేశం పుణ్యస్థలాల నుంచి
తీర్థ స్థలాలకు మనం వెళ్తున్నాం. భారతదేశాన్ని ఇప్పటి వరకు ఒక జాతిగా ఒక దేశంగా కలిపి ఉంచింది ఏంటంటే ఆధ్యాత్మికత. ఆధ్యాత్మికత పునాది మీదనే నీ నాగరికత ఆధారపడి ఉంది. కాబట్టి ఆ పునాది దృఢంగా గట్టిగా ఉండేటట్టు చూసుకో. హిందువా ఓ భారతీయుడా, ఆ పునాది గట్టిగా ఉన్నంతకాలం నిన్ను ప్రపంచంలో ఏ శక్తి కూడా నిన్ను ఏమి చేయలేదు. ఆ పునాది బలహీనపడితే నువ్వు అన్ని మళ్ళీ ఇప్పటివరకు అయితే ఏదైతే విదేశీ దురాక్రమణ రాజకీయ బానిసత్వాన్ని అనుభవించావో ఆ విధంగా ఇంకా చాలా బానిసత్వాన్ని అనుభవించాల్సి వస్తుందని చెప్పి ఆయన జాతిని సంఘటితపరిచినటువంటి వ్యక్తి. అయితే వీళ్ళు అనుకుంటున్నట్లు ఇప్పుడు ఈ కుహానా మేధావులు కొంతమంది తయారయ్యారు. ఆయన ఏంటంటే వివేకానంద స్వామి చెప్పినటువంటి సనాతన ధర్మాన్ని మేము ఆచరిస్తాం, అవలంబిస్తాం. ఇప్పుడు అంటే మిగతా ఆర్గనైజేషన్స్ ఏదైతే ఉన్నాయో రైట్ వింగ్ అని వాళ్ళు పేరు పెట్టిన ఆ రైట్ వింగ్ సంబంధించినటువంటి వాళ్ళది నిజమైనటువంటి జాతీయ భావం కాదని. అయితే ఒక విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. వివేకానంద స్వామి ఏం చెప్పారంటే, ఇప్పుడు అంత నువ్వు అవలంబించేవాడు అయితే సనాతన ధర్మాన్ని, సనాతన ధర్మం త్యాగాన్ని బోధిస్తుంది. త్యాగం ఎక్కడ ఇంత అవినీతి ఎందుకు వచ్చినట్టు దేశం అవినీతి ఎందుకు వచ్చింది? సనాతన ధర్మం త్యాగం వచ్చి చెప్తుంది. శివ చక్రవర్తి, దదీచి, జీవిత బాహుడు, బలి చక్రవర్తి, కర్ణుడు వీళ్ళ గురించి మనం సత్యార్చన గురించి తెలుసుకునే అవకాశం ఇక్కడ ఉందా ఈ సెక్యులర్ సమాజంలో? అవకాశం లేదు కదా. అంత గొప్పగా ప్రపంచం అంతా మా ఆధ్యాత్మిక జ్ఞానం చాలా గొప్పది, మీరు చూడండి మా దేశాన్ని చూడండి, మాకు ఇంత జ్ఞాన సంపద ఉంది అంటున్నారు. వాడు ఒక ప్రశ్న వేశారు అనుకోండి, మీకు అంత జ్ఞాన సంపద ఉంటుంటే మీరు అంత గొప్పవాడైతే మీ దేశం ఇంత అవినీతి ఎందుకు ఉంది, ఇంత దారిద్ర్యం ఎందుకు మగ్గుతున్నారు మీరు అని వాడు ప్రశ్నిస్తే మన దగ్గర సమాధానం లేదు కదా. దానికి అంత కారణం జాతి జీవసత్వాన్ని కోల్పోవడానికి కారణం ఏంటంటే జాతి యొక్క ఆధ్యాత్మిక మూలాలు విలువలు జాతికి పరిచయం చేయకపోవడం. గత 7 దశాబ్దాలుగా లౌకికవాదం పేరుతో మనం ఈ జాతీయత భావాన్ని వదిలిపెట్టుకోవడం, దేశభక్తిని ఇవ్వకపోవడం, ఆధ్యాత్మిక విలువలు ఇవ్వకపోవడం వల్ల పేడ్ హెవీ ప్రైస్, చాలా మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చింది. ఇప్పటికి కూడా వాళ్ళకి అర్థం కావట్లేదు. ఇప్పటికి కూడా అర్థం కాకపోగా ఎవరైతే జాతిని నిర్మించడానికి ప్రయత్నం చేస్తున్నారో, సంఘటితంగా ఉంచడానికి ప్రయత్నం చేస్తున్నారో, ఈ సనాతన ధర్మాన్ని విలువని ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నారు, వీళ్ళంతా మత ఛాందస్వాదులు, వీళ్ళంతా రైట్ వింగ్, లేకపోతే వీళ్ళందరూ కూడా ఇంకా అంటే శాంతిని భగ్నం చేస్తున్నటువంటి వాళ్ళు. ఈ శక్తులకు మనం వ్యతిరేకంగా మనం పోరాడాలి. అంటే భారతదేశం అనేటువంటిది ఎప్పుడు సెక్యులర్ ఉండాలి. ఆ సెక్యులరిజం అనేటువంటిది మనం అడిగితే మనం ఆత్మని పణంగా పెట్టాం. ఇట్ ఈస్ రియల్లీ డిస్ట్రాయిడ్ ద సోల్ ఆఫ్ ద నేషన్. ఒక నాగరికతని బలిపీఠం ఎక్కించింది. ఆ లౌకికవాదం అనేటువంటిది ఒక నాగరికతని బలిపీఠం మీదకి ఎక్కించింది. ఈ విషయం చాలా మంది మేధావులకి అర్థం కావట్లేదు. వాళ్ళకి సనాతన ధర్మం తెలియదు. నన్ను అడిగితే వాడు ఎవరు ఒక భగవద్గీతను చదివినటువంటి వాడు కాదు, చాలా మంది ఉపనిషత్తులు చదివినటువంటి వాడు కాదు, వాడు అందులో ఏముందో కూడా వాడికి తెలియదు. ఎందుకంటే ఈ విద్యా వ్యవస్థ ద్వారా ఏది కూడా వాళ్ళకి పరిచయం చేయబడలేదు. కాబట్టి ఎవరైతే ఇప్పుడు ధర్మం గురించి మాట్లాడే నైతిక హక్కు వాళ్ళకి లేదు. ఎందుకంటే నీకే తెలియదు కదా ధర్మం గురించి. అది మంచిగా చేయడం వల్ల ఎంత మంచి ఉందో చూడడం నువ్వు ఎలా చెప్పగలుగుతావు? ధర్మం గురించి తెలిసే అవకాశం నీకు కలగలేదు. ఎందుకంటే విద్య ద్వారా కొంత అందాలి, లేకపోతే కుటుంబం ద్వారా అందాలి. కుటుంబం అనేది విద్యలో లేదు. ఎప్పుడైతే విద్య నుంచి తీసేస్తే కుటుంబం నుంచి కూడా కనుమరుగైపోయింది కదా. 2 తరాల వారికి కేవలం లౌకికవాదమే అర్థమవుతుంది. మన దేశంలో తీసుకుంటే ఎవరైతే క్రీమీ లేరనుకుంటారు, పెద్ద ఆఫీసర్లకు కానీ లేకపోతే ఈ మేధావులకు కానీ, ఓకే, వీళ్ళెవరికి కూడా సనాతన ధర్మం యొక్క సమగ్ర స్వరూపం తెలియదు. వాళ్ళు ఏమనుకుంటున్నారంటే కేవలం మనం ఈ పిలిగ్రిమ్ తీర్థయాత్రలు ఏదైతే ఉందో, ఆ టెంపుల్స్ ఏదైతే ఉందో, బాహ్యపరమైనటువంటి ఆడంబరాలు ఏదైతే ఉన్నాయో, కర్మలు ఇదే సనాతన ధర్మం అనుకుంటున్నారు. వాళ్ళు ఎవరు కూడా భగవద్గీత కానీ, ఉపనిషత్తును కానీ, ఈ యోగ వాసిష్ఠ లాంటి గ్రంథాలను కానీ చదివినటువంటి వాడు కాదు. ఆ విధంగా ఏమైతుందంటే హిందూకి చాలా అన్యాయం జరిగింది. ఆ రిలీజియన్ ప్రాపర్ అంటాం. ఇంగ్లీష్లో ద వర్డ్ యూజ్ రిలీజియన్ ప్రాపర్. రిలీజియన్ ప్రాపర్ నిజమైనటువంటి ధర్మం ఏదైతే ఉందో ఆ కోర్ అనుకుంటుంది, ఎసెన్స్ అనేటువంటి క్రక్స్ ఉంటుంది కదా, అది నీకు అందలేదు. కాబట్టి నువ్వు నిజమైన హిందూ కాదు. ఇప్పుడు నన్ను అడిగితే ఎవరైతే హిందువుగా పుట్టుండొచ్చు, హిందువుగాను ఉండవు, కానీ అది రియల్ హిందూ, నిజమైన హిందువుగా కాదు. నిజమైన హిందూ అయితే నువ్వు రోజు భగవద్గీతను అధ్యయనం చేయాలి. ఈ భగవద్గీత నీకు అర్థమై ఉండాలి. ఈ భగవద్గీతలో ఎన్ని శ్లోకాలు చెప్పగలుగుతావు? నీ భగవద్గీత నీకు ఎంత అర్థమైంది? కనీసం భారతం, రామాయణం, భాగవతం ఏదైనా పుస్తకం ధర్మం వివేకానంద, శంకరాచార్య, బుద్ధుడు ఎవరు నీకు చదవట్లేదు, ఎవరు నీకు అర్థం కాలేదు. చదివే అవకాశం నీకు విద్య ద్వారా రాలేదు, కుటుంబం ద్వారా ఎవరు చెప్పట్లేదు. కాబట్టి ఈ అవినీతి వచ్చిందంటారు. నేను ఈ అవినీతి అంటే నిజానికి దేశ పౌరులు దోచుకోవడమే. దీన్ని తీసి అంటే ఈ అవినీతిని నిర్మూలించడానికి కూడా గవర్నమెంట్ ప్రయత్నం చేయట్లేదు. మనం ఈ అవినీతిలో జీవించాలని అనుకుంటున్నారు. ఒక హిందూ నైతికంగా ఇంత దిగజారిపోవడానికి కారణం ఏంటంటే భారతదేశంలో ఆయన సనాతన ధర్మం అపూర్వమైనటువంటి అంటే ఇంతకుముందు పుట్టి అంటే అద్భుతమైనటువంటి వాళ్ళ జీవితాల ద్వారా అంటే మనకి జ్ఞానబోధ చేసినటువంటి ఋషుల యొక్క జీవితాలు కానీ, వాళ్ళ బోధ కానీ, వాళ్ళ ఉపదేశాలు కానీ అందకపోవడం వల్ల జాతికి చాలా చాలా అన్యాయం జరిగింది అని మాత్రం మనం చెప్పచ్చు. స్వామిజీ, నేను బాధపడుతున్న విషయం ఈ మధ్య పేర్లు ప్రస్తావించిన ఒకరిద్దరు తెలంగాణ మేధావులు జీవితాన్ని త్యాగం చేసి పెళ్లిళ్ళు చేసుకోకుండా సర్వం దేశం కోసం, జాతి కోసం, ధర్మం కోసం అంకితం చేసిన సంస్థలు కావచ్చు, వ్యక్తులను కావచ్చు, ధార్మికులను కానీ చేసే వ్యక్తులు వివేకానంద భుజం మీద నుంచి వెళ్ళి వివేకానంద ఛాందసవాదాన్ని తిరస్కరించిండు, మీరు చేసే వివేకానంద ఫిలాసఫీ
వ్యతిరేకము, మీరంతా దేశంలో విభజన చేస్తున్నారు అని వివేకానంద వీళ్ళని తిట్టినట్టుగా వెస్ట్రన్ లో అమెరికాలో చెప్పినటువంటి కొన్ని లైన్స్ ను కొటేషన్ తీసుకొచ్చి వీళ్ళపైకి వివేకానంద విమర్శించినట్టు అటువంటి ఒక కుటిల పన్నాగం కొంతమంది చేస్తున్నారు. నేను మీకు కూడా పేర్లు తెలిసి నేను ప్రస్తావించాను. దీని గురించి యాక్చువల్ వివేకానంద భారతదేశానికి చెప్పినటువంటి ఒక అగ్రేశ్వర్ అని కానీ ఒక దేశభక్తి కానీ గురు గోవింద్ సింగ్ లాగా ప్రతి హిందూ మారాలని చెప్పి స్వామి వివేకానంద అన్నాడు. శివాజీని శివుని యొక్క అవతారం అన్నాడు. అంటే అటువంటి దేశభక్తిని, హిందుత్వాన్ని, ధార్మికతను, త్యాగాన్ని ప్రబోధించిన వివేకానంద ఏదో అన్ని మతాలు ఒకటే, అందరూ ఒకటే, మీరు ఇట్లాంటి ప్రత్యేకంగా హిందుత్వం చేయాల్సిన అవసరం లేదు అనే భావం నుంచి ఈ విమర్శిస్తున్నట్టుగా వివేకానంద కొన్ని లైన్స్ ఆధారంగా విమర్శించడం నేను గమనించాను. నేను కూడా బట్టి కౌంటర్ పెట్టాను. చాలా సోషల్ మీడియాలో చాలా పెద్ద చర్చ జరిగింది తెలంగాణలో. దీని మీద మీ అభిప్రాయం? వివేకానంద స్వామి తన గురువు రామకృష్ణ పరమహంస గారు చెప్తూ ఆయన కేథోలిసిటీ బ్రెడ్త్ విశాల దృక్పథం ఉంది, డెప్త్ కూడా ఉంది. సముద్రం అంత లోతుగా ఉండాలి, ఆకాశం అంత విశాలంగా ఉండాలి. ఇప్పుడు ఆధునిక హిందూ ఏంటంటే చాలా విశాల దృక్పథం అయింది. అన్ని మతాలు ఒకే భగవంతుడి దగ్గర తెలుస్తాయి, అన్ని మతాలు కూడా సమానమే, ఈ మతం ద్వారా మనం వదిలిపెట్టదు, వదిలివద్దు అన్నటువంటి ఒక భావన. నువ్వు ఆకాశం అంత విశాల దృక్పథం నీకు ఉంది, కానీ నీకు సముద్రం అంత లోతు లేదు నీ దగ్గర. నువ్వు సూపర్ఫిషియల్ హిందూ అంటున్నావు, అయిపోయిన నువ్వు మతాన్ని ఆచరిస్తున్నావు, అవలంబిస్తున్నావు. నీ మతం మీద నీకు నమ్మకం ఉండాలి, విశ్వాసం ఉండాలి, శ్రద్ధ ఉండాలి, భక్తి ఉండాలి, గౌరవం ఉండాలి. నువ్వు అది నిత్యాన్ని అనుష్ఠిస్తూ ఉండాలి. నువ్వు అనుష్ఠానాలు వదిలేసావు పూర్తిగా. అందుకని నీకు ఇంత అవినీతి ప్రవేశించింది, నీకు ఇంత భౌతికత ప్రవేశించింది, ఇంత మెటలిస్ట్ అయ్యావు. వివేకానంద స్వామి ఆధ్యాత్మిక చింతన లేని హిందువుని నేను హిందూ అని అంటాడు. ఆధ్యాత్మిక చింతన లేని హిందువుని హిందువు అని అన్నాడు. ధర్మ అర్థ కామ మోక్షాల్లో అర్థకామాలను పట్టుకొని నేను ధర్మాన్ని వదిలిపెట్టేసాను కదా, అంటే నీకు మోక్షం లక్ష్యంగా లేదు కదా. అంత బలహీనం అయిపోయింది సమాజం అక్కడ. దానికి కారణం ఇదే. నీకు విశాల దృక్పథం ఉంది, కానీ నీకు అక్కడ డెప్త్ లేదు, లోతు లేదు. ఆ లోతు కూడా రావాలంటే, ఆ లోతు రావాలంటే నీ ధర్మం మీద నీకు నమ్మకం, విశ్వాసం, ఒక గర్వం కూడా, జెన్యూన్ ప్రైడ్ కూడా అవసరం. అది ఇప్పుడిప్పుడే కొంచెం వస్తుంది. ఎందుకంటే నా రిలీజన్ ప్రాపర్ ఏదైతే ఉందో, నా మహోన్నతమైనటువంటి ఋషులు, నా పూర్వీకులు, నా తాత ముత్తాతలు అందించినటువంటి జ్ఞాన సంపద ఏదైతే ఉందో, ఆ జ్ఞాన సంపద నాకు అందివ్వబడలేదు. ఎందుకు అందివ్వబడలేదంటే దేశంలో లౌకికవాదం పేరుతో ఆ జ్ఞానాన్ని పూర్తిగా పక్కన పెట్టేశారు. పాఠ్యాంశాలు ఎక్కడ కూడా భాగంగా లేకుండా చేశారు. తద్వారా నేను అన్యాయానికి గురైనటువంటి ఒక ఆవేదన, ఒక రకమైన జెన్యున్ యాంగిష్ కనపడుతుంది. ఎడ్యుకేటెడ్ పీపుల్లో కూడా చాలా కనపడుతుంది. ఇది దీనివల్ల ప్రమాదం, దానివల్ల మైనారిటీస్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇంకేదో అభద్రతా భావానికి గురవుతారని చెప్పి ఒక వర్గం, ఒక వర్గం వాళ్ళు ఎందుకు అభద్రతా భావానికి గురి చేయాలి? నిజానికి వాళ్ళు కూడా విక్టిమ్స్ అయ్యారు. హిందూ ఎప్పుడైతే మెటీరియలిస్ట్ అయిపోయాడో, ఎప్పుడైతే అవినీతిని తీసుకొచ్చుకున్నాడో వాళ్ళందరూ విక్టిమ్స్ అయిపోయారు. నిజానికి నువ్వు ధర్మాన్ని కనుక ఆచరిస్తూ ఉంటే నువ్వు మనుషులకు ఒక దైవాన్ని అయి ఉండేవాడు. మిగతా మతస్థులు కూడా నీతో ఉండటం, నీతో సహజీవనం చేయడం చాలా గొప్పగా అనిపించేది. కూడా గ్రేట్ ఎక్స్పీరియన్స్ ఫర్ దెమ్ ఆల్సో. నువ్వు ఎప్పుడైతే ఇంత అవినీతులు కూరుకుపోయావు, ఇంత మెటీరియల్ను కూరుకుపోయావు, ఇంత భౌతికతలు కూరుకుపోవడం వల్ల అంత అశాంతి, ఇంత సంఘర్షణ, ఒత్తిడి, ఎన్నిటికీ కారణం ఏంటంటే విలువలు లేకపోవడం, ఆధ్యాత్మిక విలువలు లేకపోవడం, నీ ఆధ్యాత్మికంగా అవలంబించలేకపోవడం కారణం ఏంటంటే నీ ఆధ్యాత్మికత ఏంటో, నీ జ్ఞాన సంపద ఏంటో నీకే తెలియకపోవడం. అది తెలియకపోవడానికి కారణం ఏంటంటే ఇక్కడ నీకు లౌకికవాదం పేరుతో ఆ జ్ఞానం పరిచయం అవ్వబడలేదు, ఆ జ్ఞానం ఇవ్వబడలేదు. ఇప్పటికైనా నువ్వు దాన్ని డిమాండ్ చేసి తీసుకోవాల్సిన అవసరం నీకు ఉంది. లేకపోతే ఇంకా దిగజారిపోతావు నైతికంగా, ఆధ్యాత్మికంగా పతనం చెందిన తర్వాత నువ్వు బట్టి కూడా వేస్ట్, జీవోత్సవాల్లో బతకలేదు. అందుకనే అక్కడ ఆ విషయంలో మీరు ఇందాక అన్నట్టు హిందూ మన వసుదైవ కుటుంబకం అంటారు. ప్రపంచం అన్ని జీవుల్లో భగవంతుడు. హిందూ ఇప్పుడు ఆ ఛాందసవాదులు రావడానికి అవకాశం లేదు. ఒక 5-6 వేల సంవత్సరాలుగా మన మత చరిత్రను చూసుకుంటుంది భారతదేశంలో. ఎప్పుడైనా మతం పేరుతో మనం హింసను చేసామా? మనం చరిత్ర చేయలేదు కదా, మనం చేయలేము. ఆస్తికవాదాన్ని కూడా మన ఫిలాసఫీ, చార్వాక ఫిలాసఫీలో గౌరవించాము. అహింస పరమో ధర్మ అంటుంది. కాబట్టి ఎవరైతే హిందూ మతం గురించి మాట్లాడుతుంటే ఆయన ఛాందసవాది అని మనం బ్రాండ్ వేయలేము. అసలు ఛాందసవాది అవలేడు హిందూ ఎప్పుడు. దురుద్దేశం ఉన్నట్టు అనిపించలేదు స్వామి. ఇటువంటి పదాలు ఉపయోగించిన హిందూ ఛాందసంగాన్ని, విభజనవాదం అని ఒక ముద్రేయడంలో వారికి ఏదో హిందుత్వాన్ని బలహీనపరిచే వ్యూ పుట్టినట్టు మీకు ఏమనిపించట్లేదు? అంటే వాళ్ళ అనుమానము ఏంటంటే, ఇప్పుడు ప్రపంచ చరిత్ర తీసుకుంటే, ప్రపంచంలో మతాల చరిత్ర తీసుకుంటే, మిగతా మతాలు ఎవరైతే మిషనరీ రిలీజియన్స్, ఫెసిలిటైజింగ్ రిలీజియన్స్, మత మార్పులు చేయడానికి ప్రయత్నం చేస్తారో ఆ మతాల ద్వారా మా మతమే అన్ని మతాల కన్నా గొప్పది అని అనుకునేటువంటి వాళ్ళ ద్వారా చాలా హింస జరిగింది. మనం ప్రపంచ చరిత్ర చూసుకుంటాం, భారతదేశంలో కాదు. క్రుసేడ్లో 100 సంవత్సరాల యుద్ధం జరిగి కోట్ల మంది చనిపోయారు అక్కడ. అయితే సో ఇప్పుడు మన భారతదేశంలో ఉన్నటువంటి ఈ మేధావి వర్గం ఏంటంటే,
మతం మంచి కన్నా చెడు ఎక్కువ చేసిందని వాడు వెస్ట్రన్ లో చూసినటువంటి అనుభవంతో, యూరోప్ లో ఉండేటువంటి అనుభవం, ఆ అనుభవం సెమిటిక్ రిలీజియన్స్ అంటే అక్కడ ఉన్నటువంటి ఉదాహరణ తీసుకొచ్చి, కాబట్టి మతం అనేటువంటి మంచి కన్నా చెడునే ఎక్కువ చేస్తుంది. శాస్త్రవేత్తలు చంపేశారు, గెలీలియోను చిత్రించులు చేశారు, కాబట్టి శాస్త్రానికి డెవలప్మెంట్ వ్యతిరేకమనే వెస్టర్న్ కాంటెక్స్ట్ ఇక్కడ అప్లై చేస్తుంది. ఇది అర్థం కాదు. అయితే వాళ్ళకి అర్థం కాని ఏంటంటే అవి విశ్వాసాలు, నమ్మకాలు. ఆ మతాలు ఒక పుస్తకం మీద, ఒక ప్రవక్త మీద, ఒక విశ్వాసం, నమ్మకం మీద ఆధారపడి. భారతదేశంలో సనాతన ధర్మం అంటే ఒక నమ్మకం కాదు, ఒక విశ్వాసం కాదు, ఒక విజ్ఞానం. ఇది ఒక సైన్స్, సబ్జెక్టివ్ సైన్స్, ఆంతరంగిక శాస్త్రం. అవి శాస్త్ర నమ్మకాలు. అయితే ఆ రెండింటికి ఫండమెంటల్ డిఫరెన్స్ ఉందని వీళ్ళకి అర్థం కాకపోవడం వల్ల ఇది కూడా ఒక నమ్మకమే, అది కూడా అదొక విశ్వాసం, ఇదొక విశ్వాసం. మతం అంటేనే విశ్వాసం అనేటువంటి ఒక అపోహ కొద్దిమంది హిందువులు ఏదో ప్రబలింది. అది మార్క్సిజం ప్రభావం ఉండొచ్చు. మతం మత్తు లాంటిది, మతం అవసరం లేదు మనిషికి. అవసరం లేని మతాన్ని తొలగించగలిగినా మానవ జీవితంలో చెప్పడన్నా సాధ్యం కాదు. ఎందుకంటే నీకు మరణం ఉంది, నీకు దుఃఖం ఉంది, ధైర్యం ఉంది, ఇవన్నీ ఉన్నాయి, నిరాశ నిస్పృహలు ఉన్నాయి. కాబట్టి మతం నుంచి మనిషి ఎప్పుడు విడదీయలేవు. కాబట్టి ఏదైతే సిద్ధాంతం మీద ఉందో, ఏదైతే సైన్స్గా ఎక్స్ప్లెయిన్ చేయకూడదు, మతాన్ని సైన్స్గా ఎక్స్ప్లెయిన్ చేసిందే సనాతన ధర్మం. కాబట్టి ఈ ధర్మాన్ని ప్రపంచానికి ఇవ్వటం వల్ల ప్రపంచం అందరినీ కూడా నాగరికంగా చేయొచ్చు. ప్రపంచం అందరిలోని స్వార్థ బుద్ధిని తొలగించవచ్చు, అందరినీ అవినీతి నుంచి విముక్తి చేయొచ్చు, అందరూ కూడా దేవుడిగా ఎదగడానికి అవకాశం కల్పించవచ్చు. అంత మహోన్నతమైనటువంటి అవకాశాన్ని, సాధికారతను గౌరవం మనకిచ్చి ప్రపంచాన్ని నాగరికులుగా చేయమని చెప్తూ ఉంటే, హిందూ అనేటువంటి ఎప్పుడు కూడా మతోన్మాది కాలేడు. హిందూయిజం వల్ల ప్రపంచానికి మంచి తప్ప చెడు జరగదు సనాతన ధర్మం వల్ల. కాబట్టి ఈ విషయాన్ని వీళ్ళు అర్థం చేసుకోవాలి. ఎవరైతే ఈ ధర్మం గురించి, మతం గురించి మాట్లాడుతున్నారో ముందు ఈ మతాన్ని వాళ్ళు లోపలికి వెళ్ళి అన్వేషించాలి. ఇప్పుడు ఎందుకు మనం ఇప్పుడు హిందూ మతంగా మనం ఆర్గనైజ్ అవ్వడానికి ప్రయత్నం చేస్తున్నాం అంటే, అక్కడ కన్వర్షన్ జరుగుతున్నాయి, ఫెసిలిటైజింగ్ రిలీజియన్స్ ఉన్నాయి కదా, వాళ్ళు ఆగట్లేదు కదా. వాడు ఎందుకు కన్వర్షన్ చేస్తున్నాడు, కన్వర్షన్ ప్రయత్నం చేస్తున్నాడు అంటే మా మతం అన్నిటికన్నా గొప్పది. మతం ఆధారంగా ఒక సామ్రాజ్యవాద భావన ఉన్నట్టు కనిపిస్తుంది. ఇప్పుడు ఉన్నాయి కదా చాలా పార్టీలు, ఇప్పుడు మతము రాజకీయాలు రెండు కలిసి వెళ్తున్నాయి కదా చాలా చోట్ల. అందుకనే కదా ఇప్పుడు కదా ఆర్ఐడిసి చాలా పోటీ ఉంది రాజకీయాలు. కాబట్టి ఏ అవకాశం వచ్చినా వదులుకోరాడు. కులం కావచ్చు, ఒక ప్రాంతం కావచ్చు, ఒక భాష కావచ్చు, మతం కావచ్చు, దేన్ని వాడుకోవడానికి కూడా వాడు వెనుకాడు. ఎందుకంటే చాలా విపరీతమైన పోటీ ఉంది అక్కడ. నీకు అధికారం కావాలి, సో ఏది నీకు ఉపయోగపడితే తీసుకుంటుంది దాని టూల్. ఆ విధంగా మతం కూడా ఒక టూల్ అయిపోతుంది, పరికరం అయిపోతుంది రాజకీయాల కోసం. కాబట్టి దాన్ని మనం ఆపలేము. సరే, అయితే మనం చేయాల్సింది ఏంటంటే ప్రతి మనిషికి కూడా ధర్మం మీద సరైనటువంటి అవగాహన కల్పించాలి. సరైనటువంటి అవగాహన మనిషి అర్థం చేసుకుంది ఏంటంటే, అది మనిషి మతం అనేది మనిషిని సంస్కరిస్తుంది. వివేకానంద స్వామి చక్కటి మాట అంటే, రిలీజియన్ ఇస్ ద ఫోర్స్ దట్ రైజెస్ ద రూట్ అంటూ మ్యాన్ అండ్ మ్యాన్ అంటూ గాడ్. మానవత్వం నుంచి మానవత్వానికి దైవత్వానికి తీసుకువెళ్ళి, అది కనుక తీసేయి, ఆ రిలీజియన్ పక్కన పెట్టేయి, వాట్ రిమైన్స్ ఆఫ్ మ్యాన్ ఇస్ గ్రూప్. మనుషులు పశువు మాత్రమే సంస్కృతి పశువుకి సమానం. ధార్మికత లేకపోతే మనిషి పశుత్వమే బయటకు వస్తుంది. ఆ విధంగా ఓతులు నిర్మించాడు మనిషి. కాబట్టి ఈ ధర్మం అనేటువంటి ఇప్పుడు చాలా అవసరం, చాలా నష్టపోయింది. అయితే మనం ఎందుకు ఇప్పుడు ఆర్గనైజ్ అవ్వాల్సి వస్తుందంటే, ఎందుకంటే ఈ హిందూ ధర్మం అనేటువంటి, సనాతన ధర్మం అనేటువంటిది మతాన్ని, ఆధ్యాత్మికతను ఒక శాస్త్రంగా వివరించగలిగేది ఒక సనాతన ధర్మం మాత్రమే, ఉపనిషత్తులు మాత్రం. అది ఈ గడ్డ మీదనే జరిగింది. అది కనుక మనం కోల్పోతే ఇంక ప్రపంచానికి ఇంక మనుగడ లేదు. ఏ విధంగా మనుగడ లేదంటే, అవన్నీ కొట్టుకున్నటువంటి రిలీజియన్, నమ్మకాలు, విశ్వాసాల మీద ఆధారపడినటువంటి వాళ్ళ ద్వారా నిజమైనటువంటి శాంతి అనేటువంటి స్థాపింపబడదు. కాబట్టి ఈ విషయాలు దొరికిపోతే ఏదైతే ఉందో మనకి హార్మోని, రిలీజియస్ హార్మోని, ఎంత సామరస్యం గురించి చెప్పేటువంటి నైతిక హక్కు మనకు మాత్రం ఉంది. దాన్ని ఒక మతాన్ని ఒక శాస్త్రంగా, ఒక విజ్ఞానంగా, ఒక సైన్స్గా అంటే చెప్పగలిగేటువంటి అథారిటీ, చెప్పగలిగేటువంటి జ్ఞానం మన దగ్గర మాత్రం ఉంది. కాబట్టి ఈ జ్ఞానాన్ని వాళ్ళకి ఇచ్చే ప్రక్రియలో ముందు మనం కాపాడుకోవాలి. ఎందుకంటే రెండు రిలీజియన్స్ ఒక నుంచి వస్తూ ఉన్నాయి. ఏ విధంగా అంటే వాళ్ళు నిరంతరం ఈ ప్రక్రియలో ఉన్నటువంటి వాళ్ళు. ఏ ప్రక్రియ అంటే ఏంటంటే మతంలో మార్పులు తీసుకెళ్ళి, మత మార్పులు చేయడం. ఆ విధంగా మనం కాస్త నిరోధించడానికి ప్రయత్నం చేయకపోతే, హిందూ నా మతాన్ని నేను పరిరక్షించుకోవడానికి సంకల్పం చేసుకోకపోతే, తర్వాత ఏంటంటే ఇప్పుడు ఈ నంబర్ ఇంకా తగ్గిపోయిన తర్వాత మీరు ఇందాక అనేటువంటి సామ్రాజ్యవాద కాంక్ష ఉంది కదా, పొలిటికల్గా ఎవరైతే ఉన్నారో వాళ్ళు దాన్ని ఉపయోగించుకొని వాడు ఇంకా మత మార్పులు చేయడానికి ప్రయత్నం చేస్తే, సారహీనంగా ఉన్నా కూడా సంఖ్యాపరంగా కనీసం డెమోగ్రఫికల్ మంచి నెంబర్ ఉన్నప్పుడు కొంచెం ధర్మ రక్షణ ఉంటుంది అనేది ఒక భావం. అదే సమస్య. ఇప్పుడు హిందూ పరిపాలిస్తే సమస్య లేదు, ఎందుకంటే హిందూ ఇంకో మతం ఆయన మార్చడు. నేను రేపు క్రిస్టియన్గా అవుతాను, క్రిస్టియన్ అయినప్పుడు నేను ఏమవుతుంది, మతం గురించి చెప్పట్లేదు, ఒక మతం గురించి నేను చేసిన తర్వాత ఏంటంటే, నేను రాజు అయ్యాను అనుకోండి, రాజు ఒక మతాన్ని స్వీకరించాడు. ఇంతకుముందు చేసినట్టు చరిత్రలో చేసినట్టుగా రాజు మతమే అందరి మతం అవ్వాలని నేను ప్రయత్నం చేస్తాను. ప్రపంచం ఈజిప్ట్లో కానీ అనేక దేశాలు జరిగింది, ప్రపంచ చరిత్ర చూస్తే. తద్వారా ఏమవుతుందంటే, ఇప్పుడు ఎవరైతే వాళ్ళు ఈ ధర్మాన్ని అవలంబిస్తున్నారో ఒక 17 సంవత్సరాలుగా, ఆ ధర్మం అంతరించిపోయే ప్రమాదం ఉంది కదా.
అది జెన్యున్ ఫియర్ అవుతుంది. కాబట్టి అందరు కలిసి ఐక్యం కలిసి మనకు ఉండేటువంటి మన అస్తిత్వానికి శత్రువులందరి ఐక్యం ఉండి పోరాడాల్సిన అవసరం ఉందైతే ఖచ్చితంగా ప్రతి ఒక్క హిందూ కర్తవ్యం. మనం చెప్పాల్సి వస్తుంది. లేకపోతే వాడికి ఆ మిషనరీ జీలు ఉండకూడదు, ప్రొజెక్టైజింగ్ రిలీజియన్స్ ఉండకూడదు. మనలాగా అవతల వాళ్ళు ఉంటే ఇబ్బంది ఉండకపోయేది. అసలు మతం మార్చకూడదు. ఏ మతంలో పుట్టినటువంటి వ్యక్తి ఆ మతాన్ని చక్కగా అనుష్ఠిస్తే అసలు ఎక్కడ వివేకానంద కూడా అదే అంటారు, ఇఫ్ యూ కెన్ బికమ్ బెటర్ క్రిస్టియన్, ఇఫ్ యూ ఆర్ ముస్లిం యూ కెన్ బికమ్ బెటర్ ముస్లిం అని చెప్తా ఉంటారు వివేకానంద. మొహమ్మద్ అన్న బెటర్ మొహమ్మద్ అని, క్రిస్టియన్ బెటర్ క్రిస్టియన్, హిందూ బెటర్ హిందూ. వాళ్ళ గ్రంథం యొక్క ఎసెన్స్లోకి వెళితే చాలు, వాడు దేవుడు అయిపోతారు. ఆ రూపాంతరం చెందుతారు, ఆ విధంగా సంస్కరింపబడతారు ప్రతి మనిషి కూడా. ఇప్పుడు ఎక్కడైతే నాకు సమస్యలు ఎక్కడ వస్తున్నాయంటే నా మతం అన్నిటికన్నా ఉత్కృష్టమైనటువంటిది, మిగతా వాళ్ళందరూ నా మతంలాగా మారాలి, లేకుంటే నేను దాని మీద పవిత్ర యుద్ధం చేస్తాను, హింస చేస్తాను అన్నటువంటి భావం వల్లనే ప్రపంచ శాంతికి అవరోధం. 21వ శతాబ్దంలో చట్టాలు ఉన్నప్పటికీ కూడా జరుగుతుంది కదా, క్లాండిస్టిన్గా జరుగుతుంది, సీక్రెట్గా జరుగుతుంది, ఇన్వెస్ట్మెంట్స్ ద్వారా. అంటే ఎరవేస్తున్నారు, అది ఇచ్చి మీరు చేస్తే నీకు వస్తుంది. పోనీ అది ఒకటే చేయడం కాకుండా వాడు మారినటువంటి వాళ్ళని మళ్ళీ ఈ మతాన్ని క్రిటిసైజ్ చేయాలి. ఈ మతం ఉన్నటువంటి లోపాలు ఇవి, ఈ మతం గురించి నువ్వు గొప్పతనం గురించి చెప్పుకో, భారతదేశం ఆ స్వాతంత్రం ప్రతి వ్యక్తికి ఉంది. కానీ ఈ మతాన్ని ఎందుకు దూషిస్తావు? ఈ మతం గురించి నీకెంత అవగాహన ఉంది, ఎంత అర్థమైంది నీకు? సనాతన ధర్మం ఒక సముద్రం, ఆ సముద్రం నువ్వు తీసుకున్నది ఎంత? నీ మతమే నీకు అర్థం కావాలి కదా, నీ మతం నీకు అర్థం కావాలి కాబట్టి నువ్వు ఇప్పుడు కన్వర్షన్స్కి వస్తున్నావు. నీ మతమే నీకు సరిగ్గా అర్థమైతే అక్కడ ఎక్కడ కూడా భగవంతుడు చెప్పలేదు ఆ కన్వర్షన్ గురించి. నువ్వు ఆ మతంలోకి వెళ్ళి నేను ఎంత దేవుడి యొక్క ఆశీస్సులు పొందాలంటే నేను ఎంత ఎక్కువ మందిని ఈ మతంలో నా మతంలో కన్వర్ట్ చేస్తే నాకు అంత దేవుడి ఆశీస్సులు లభిస్తుందని ఒక నమ్మకంతో, ఒక గుడ్డి నమ్మకంతో నువ్వు చేస్తున్న ప్రయత్నాల వలన సమాజంలో అస్థిరత ఏర్పడుతుంది కదా, సమాజంలో మత ఘర్షణ జరగడానికి అవకాశం ఏర్పడుతుంది. అయితే హిందువు ఏంటంటే పోయినా నాకు మతం పోయినా పోతే మతం లేకపోతే ఏంటి, నాకు ఉంటే ఏంటి లేకపోతే ఏంటి, మతం ఎందుకు అవసరం జీవితానికి అన్నట్టు ఒక భావన కొద్ది మందిలో ఉంది. అసలు మతం సంఘర్షణ దారితీస్తుంది కాబట్టి అసలు మన మతాన్ని వదిలేద్దాం, వాళ్ళ మతాన్ని వాడు అవలంబించుకుంటారు. ఎవరికైనా ఆర్టిస్ట్ వాళ్ళు ఉన్నారు, మన మతాన్ని వదిలేద్దాం, మతం లేకుండా మన సెక్యులర్ లైఫ్ పెడుగుదాం. కానీ ఆ స్వేచ్ఛగా బతికే అవకాశం కూడా ఉండదు కానీ ఈ మతం అంటూ లేకపోతే, నేను ఏ మతాన్ని నమ్మనే భావం ఉండకపోవచ్చు. సెక్యులరిజం అంటే కేవలం భౌతికవాదం పెట్టలేదు. నేను ఎందుకు చెప్తున్నాను కదా, ధర్మము ధార్మికత కనుక లేకపోతే, ఆ ఇన్స్టింక్ట్ని కనుక మనం దృఢపరచుకోలేకపోతే, నువ్వు ఏదైతే సెక్యులరిస్ట్గా నువ్వు మిగలవు, నువ్వు పూర్తి భౌతికవాది అవుతావు. దాని ప్రభావం ఫలితమే నేడున్నటువంటి అవినీతి. అందుకని ఈ మేధావులందరూ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మనిషి అనేటువంటి వాడు ఎప్పుడు ఏదో కోరుకుంటూనే ఉంటాడు. నువ్వు ధర్మాన్ని ధార్మికతని భగవంతుని కోరుకోకపోతే నువ్వు లోబి అవుతావు, భౌతిక పరంగా లోబి అవుతావు. మాకు ఇంకా కావాలని వస్తుపరంగా పెంచుకోవడానికి ప్రయత్నం చేస్తావు. అవకాశం దొరికినప్పుడల్లా తోటి మనిషిని దోసుకోవడానికి నువ్వే ప్రయత్నం చేస్తావు. ఆ దోపిడీ ఫలితమే ఈరోజు భారతదేశంలో ఉంటే అవినీతి. నన్ను అడిగితే ఆ అవినీతి కనుక లేకపోతే భారతదేశానికి ప్రధాన శత్రువు ప్రజల్లో ఈ దారిద్ర్యం ఏదైతే ఉందో మనం ఆ దారిద్ర్యాన్ని 2 సంవత్సరాలు పూర్తిగా తొలగించవచ్చు. ఆధ్యాత్మికత లేకుండా మనం ఈ అవినీతికి అడ్డుకట్ట వేయలేము. ఈ చట్టాలు కానీ, మనకి కోర్టులు కానీ, లేకపోతే మనకి ఇప్పుడు సిబిఐలోనో విజిలెన్స్ కమిషన్, పార్టీలు కానీ ఏదైనా చేయండి, ఏదైనా పెట్టండి, 100 పెట్టండి. భారతదేశ జాగృతి ధర్మం ఆధారంగా, నీతి ఆధారంగా మాత్రమే పునరుద్ధరించబడుతుంది తప్ప వెస్టర్న్ చెప్పినట్టుగా కాన్స్టిట్యూషనల్ రిఫార్మ్స్ ద్వారా ఎటువంటి మార్పు జరగదు భారతదేశంలో. అంటే జీవితానికి ఆధ్యాత్మికత లేకపోతే అవినీతిపరుడైన మనిషి ఉంటాడు, భౌతికత మాత్రమే మిగులుతుంది. కేవలం ఇంద్రియ భోగమే జీవితం అనుకుంటున్న మనుషులు, కుటుంబ సంబంధాలు దెబ్బతిని క్రైమ్ కూడా పెరుగుతుంది, యాక్చువల్గా పొల్యూషన్ పెరుగుతుంది. అన్నిటి కారణంగా మన ధర్మం లేకపోవడం. ఇంకా చివరిగా 2-3 ప్రశ్నలు స్వామీజీ. జాతీయ విద్యా విధానము కొత్తగా వస్తున్న విషయం మీకు తెలుసు, ఇదివరకు కూడా మీరు ఒక మీటింగ్లో బాగా మాట్లాడే దాని గురించి. జాతీయ విద్యా విధానంలో నేను కూడా రాష్ట్ర స్థాయిలో అనధికారిక కొన్ని కమిటీల్లో పనిచేస్తున్నాను. జాతీయ విద్యా విధానము చట్టం అవుతుంది త్వరలో కొద్ది నెలలో, తర్వాత కరికులం ఏర్పడుతుంది. ఈ కరికులంలో ఎటువంటి కరికులం ఉంటే, ముఖ్యంగా హిస్టరీ కానీ, భాషా శాస్త్రం కానీ, వీటిల్లో ధర్మం లేదు, ఇప్పటిదాకా అనుకున్న ఆధ్యాత్మికత లేదు. ధర్మాన్ని ఆధ్యాత్మికతను కరికులంలో భాగంగా ఏ విధంగా చేస్తే బాగుంటుంది, దీని గురించి మీ సూచనలు చెప్తే మేము కూడా సరైన వేదికల దగ్గర ప్రస్తావిస్తాం. 2 విషయాలు ఉన్నాయి ఇక్కడ. ఒకటి ఏంటంటే, మనం భారతదేశంలో బహుమతాలు ఉన్నాయి, అన్ని మతాలను మనం సెలబ్రేట్ చేద్దాం. అన్ని మతాలను సారం ఏదైతే ఉందో అది పిల్లలకి చదివిద్దాం. అన్ని మత గ్రంథాలు కూడా మనిషిని ప్రేమించాలని చెప్తున్నాయి, భగవంతుని ప్రేమించాలని చెప్తుంది, స్వార్థాన్ని త్యాగం చేయమని. ఏ మతమైనా అంటే చెడు మంచిది తీసుకోవచ్చు, ఆ మతాల్లో ఉండే మంచిది తీసుకోవచ్చు. అన్ని మతాల్లో ఎసెన్స్ మంచిగానే ఉంది. మనం ఏంటంటే కేవలం పైపోయినటువంటి వాటిని పట్టుకోవడం వల్లనే మనకి సంఘర్షణ తప్ప ఆ ఎసెన్స్ తీసుకుంటే అన్ని మతాలు సారా ఒకటి. ఇప్పుడు 85% ఏదైతే ఒక మతాన్ని, ఒక ధర్మాన్ని అనుష్ఠిస్తున్నారో, అవలంబిస్తున్నారో, వాళ్ళకి అంటే సనాతన ధర్మాన్ని అనుష్ఠిస్తున్నటువంటి గురువులకి
మనం చూసుకుంటే ఒక 6-7 వేల సంవత్సరాల ఒక ఆధ్యాత్మిక నాగరికతగా సాగినటువంటి నాగరికతని మనం తీసుకెళ్ళి సడన్గా ఒక భౌతికపరమైనటువంటి నాగరికత చేయాలనే ప్రయత్నం జరుగుతుంది సెక్యులరిజం పేరుతో. వివేకానంద స్వామి ఒక మాట అంటారు, గంగా నదిని నువ్వు వెనక్కి ప్రవహింప చేయలేవు. హిందూ అనేటువంటి వాడు పూర్తిగా భౌతికవాది కాలేడు. కేవలం ఇంద్రియ తుల్య జీవితం, ఇంద్రియపర జీవితమే జీవితము, అది జీవిత గమ్యం అంటే హిందువు నమ్మడు అని చెప్పారు వివేకానంద స్వామి. కానీ ఈ రోజులు దాన్నే నాకు ఎక్కువ మంది విశ్వసిస్తున్నారు. అందుకని మన సమాజం మళ్ళీ పునరుద్ధరింపబడాలంటే, మళ్ళీ మన సమాజం గొప్పగా వైభవంగా వెలుగొందాలంటే మన ధర్మంలో చెప్పినటువంటి విషయాలు కొంత పాఠ్యాంశం ద్వారా పిల్లలకి బోధించాలి. మనం యూనివర్సలిజం గురించి మాట్లాడతాం, వసుదైవ కుటుంబకం గురించి మాట్లాడతాం, ప్రతి మనిషిలో దైవం ఉన్నాడంటాం, ప్రతి జీవిలో దైవం ఉన్నాడంటాం. కాబట్టి ఈ భావాల వలన ఎవరికీ హాని కలగదు. ఇంకా మనిషిలో విశాల దృక్పథం ఏర్పడి మనిషి మహోన్నతుడిగా ఎదుగుతాడు, స్వార్థ త్యాగిగా ఎదుగుతాడు. అందుకని ఈ విద్యా విధానంలో ఇప్పుడు మహాత్మా గాంధీ గారు చిన్నప్పుడు సత్యహరిశ్చంద్రుడి నాటకాన్ని చూసి ఆయన సత్యహరిశ్చంద్రుడిని తన జీవితంలో రోల్ మోడల్గా పెట్టుకున్నాడు. ఈయన మనిషి అంటే ఇలా ఉండాలి అని అనుకున్నాడు. అని అనుకున్న తర్వాత ఆయన ఎంత వ్యక్తిత్వ వికాసం జరిగింది చూడండి, ఎంత గొప్పవాడయ్యాడు, ఎంత మహనీయుడయ్యాడు. ఇప్పుడు మన ఈరోజు వ్యక్తిత్వ వికాసం గురించి మాట్లాడుకోవాలి. విద్య ద్వారా వ్యక్తిత్వం అందాలా అందకూడదా? అందాలి కదా. విద్య ద్వారానే కదా మనం చదువుకునేది అందుకు, వ్యక్తిత్వ వికాసం కోసం, కేవలం తిండి కోసం కాదు కదా, కేవలం ఉపాధి కోసం కాదు. విద్య మనిషిని సంస్కరించాలి. విద్య లేకుండా చాలా మంది ఉపాధితోటి మనం బ్రతుకుతాం. విద్య మనిషిని సంస్కరించాలి, విద్య మనిషికి వ్యక్తిత్వ వికాసానికి ఉపయోగపడాలి. ఆ వ్యక్తిత్వ వికాసానికి ఉపయోగపడే దిశగా మన ధర్మంలో ఉన్నటువంటి విషయాన్ని మనం చెప్పకపోతే ఇంకా మనం నష్టపోయే ప్రమాదం ఉంది. అందుకని విద్యా విధానంలో ధర్మంలో చెప్పినటువంటి విషయాలు, శాస్త్రంగా ఏదైతే చెప్పినటువంటి విషయాలు, నమ్మకానికి సంబంధించిన విషయాలు బోలెడు ఉన్నాయి. ఆ విషయాలన్నింటినీ కూడా మనం సమగ్రంగా పాఠ్యాంశాలు పెడితే తప్ప, ముఖ్యంగా వివేకానంద స్వామి లాంటి సందేశరంగం లాంటి ఉపన్యాసం ప్రతి ఒక్కరు చదవాల్సిన అవసరం అంటే ఆ జీవిత చరిత్ర ఆయన బోధ చదివితే ప్రతి మనిషిలో కూడా వ్యక్తిత్వ వికసిస్తుంది. ఒక మనిషి ఒక వ్యక్తిగా మిగలడానికి ఒక శక్తిగా ఎదుగుతాడు. స్వామిజీ, అరబిందోకు వివేకానందకు, శ్రీ రామకృష్ణ పరమహంస వివేకానందకు అరబిందోకు ఆత్మిక సంబంధం ఉన్నట్టు నేను చదివాను. నిజానికి వివేకానంద సంబంధించినటువంటి ఇంకా పూర్తి చేసే పని అరబిందో ఇంకో రూపంలో చేస్తున్నాను విన్నాను. అరబిందో దేశం గురించి ఒకసారి అన్నాడు, భారతదేశం తిరిగి అఖండ భారతం అవుతుంది, ఇండియా విల్ బికమ్ 2, then it will become 3, again it will become 1 అని చెప్పి భారతదేశ భవిష్యత్తు అఖండ భారతాన్ని ఊహించినట్టుగా నేను చదివాను. దీని గురించి వివేకానంద దృక్పథం కానీ, అరవింద్ దృక్పథం కానీ, భవిష్యత్ భారతదేశం గురించి మనం ఏం ఊహించవచ్చు? వివేకానంద స్వామీజీ కూడా అన్నారు కదా, భారతదేశం మళ్ళీ జగద్గురు అవుతుందని చెప్పి, వైభవాన్ని సంతరించుకుంటుందని. ఇప్పుడు మనం ఈ సంస్కృతి, మన ఆధ్యాత్మిక జ్ఞానం ప్రపంచానికి ఇచ్చి ప్రతి మనిషిని సంస్కరించినప్పుడు, ప్రతి మనిషిలో కూడా ఆధ్యాత్మిక చింతనను ప్రేరేపించగలిగినప్పుడు, ప్రతి మనిషి కూడా దైవం వైపుకి, సత్యం వైపుకి కొన్ని అడుగులు వేసేటట్టు మనం చేయగలిగినప్పుడు భారతదేశం పునరుత్థానం జరిగినట్లే కదా, భారతదేశం ప్రపంచాన్ని జయించినట్లే కదా. ఇప్పుడు మనం ప్రపంచాన్ని చూసుకుంటే ఇండియన్ డయాస్పోరా, భారతీయులు లేనటువంటి దేశం లేదు, ప్రతి దేశం ఉన్నారు. అయితే మనం వేరే దేశానికి వెళ్ళినప్పుడు వాళ్ళు మన నుంచి ఏం ఆశిస్తారు? మనకు ఉద్యోగార్థులుగా లేకపోతే విద్యా సంపాదన కోసం మనం అక్కడికి వెళ్ళటం కాకుండా, అక్కడికి వెళ్ళినప్పుడు వాళ్ళ సంస్కృతికి మనం కొంచెం వాల్యూ అడిషన్ ఇవ్వాలి. వాళ్ళ నాగరికత, వాళ్ళ సంస్కృతి మన నుంచి కొంత నేర్చుకోవాలి. మనం ఎట్లయితే వాళ్ళ నుంచి నేర్చుకుంటాం, మన నుంచి వాళ్ళు కొంత నేర్చుకుంటారు. మన జ్ఞాన సంపదకి వీళ్ళందరూ అంబాసిడర్స్గా, వీళ్ళందరూ రాయబారులుగా ఉంటే ఈ పాటికి విద్య ద్వారా వీళ్ళందరికీ ఆ జ్ఞానం అంది, ఆధ్యాత్మిక జ్ఞానం అంది, వీళ్ళందరూ ఒక సాంస్కృతిక రాయబారులుగా, ఒక ఆధ్యాత్మిక రాయబారులుగా వెళ్ళి ఉండుంటే ఈ పాటికే ప్రపంచాన్ని మొత్తం జయించగలిగే అవకాశం ఉంటుంది. ఏ విధంగా? జ్ఞానం ద్వారా జయించడం, ఒక సాఫ్ట్ పవర్గా జయించడం, ఒక మిలిటరీగా జయించడం కాదు. త్యాగం సేవల ద్వారానే మనం జయిస్తామని చెప్పారు వివేకానంద. మిలిటరీ ద్వారా జయించడం అంటే అక్కడ రక్తపాతం ఉంటుంది, అక్కడ దోపిడీ ఉంటుంది, అది తాత్కాలికం. మళ్ళీ ఇంకొక పవర్ హింసతో కూడుకున్నటువంటి బార్బారిక్, అది అనాగరికం. ఏమైనటువంటి ప్రపంచంలో చాలాసార్లు ఘర్షణలు జరిగాయి, చాలాసార్లు యుద్ధాలు జరిగాయి. మొదటి ప్రపంచ యుద్ధం, రెండో ప్రపంచ యుద్ధం, వియత్నాం వారు జరిగింది, కొరియా వారు జరిగింది. ఎన్ని రాజకీయ యుద్ధాలు జరగలేదండి మిలిటరీ పవర్ కోసం, ఒక ఆర్థిక శక్తి ఎదగడానికి, ఒక సైనిక శక్తి ఎదగడానికి కాదు. మనం ఈ విధంగా సాఫ్ట్ పవర్గా ఉన్నాం అంటే ప్రపంచం మొత్తాన్ని కూడా, ప్రపంచ మానవాళిని మొత్తాన్ని కూడా ఒక కుటుంబంలాగా చేసేటువంటి ప్రయత్నం జరగాలి. ఆ ప్రయత్నం చేయడానికి నైతిక అర్హత ఏ దేశానికి ఉంది, ఏ జాతికి ఉందంటే ఒక భారతదేశానికి, భారత జాతికి మాత్రమే. ఇప్పుడు కూడా మన దగ్గర 7 మతాల వాళ్ళు ఉన్నారు, 7 మతాల వాళ్ళు కలిసి జీవిస్తున్నాం. ప్రపంచానికి ఒక ఉదాహరణగా, ఒక తార్కాణంగా నిలబడి ఉన్నాం. ఇప్పుడు ఒకే మతం ఉన్నటువంటి దేశాల సంఘర్షణ జరుగుతున్నాయి, శక్తుల మధ్య, తెగల మధ్య, ఒకే మతంలో ఉన్న వాటి దేశం జరుగుతున్నాయి. మతాలు ఉన్నాయి, ఇంత వైవిధ్యం ఉన్న దేశంలో
కాబట్టి మనకి ఏదైతే యూనివర్సల్ అవుట్లుక్ ఏదైతే ఉందో, విశ్వజనీయమైన దృక్పథం ఏదైతే ఉందో, ఆ దృక్పథం మనం ప్రపంచం మొత్తానికి ఇచ్చి, ప్రపంచం మొత్తం మనుగడ కొనసాగాలంటే, భవిష్యత్తులో యుద్ధాలు రాకుండా ఉండాలంటే, ప్రపంచం మొత్తాన్ని సంఘటితపరిచి వన్ ఎర్త్ వన్ హ్యూమానిటీ, వన్ ఎర్త్ వన్ హ్యూమానిటీ, ఒకే విశ్వం ఒక మానవుడు, ఆ కుటుంబంలో చేయాల్సిన బాధ్యత మనకుంది. మన సనాతన ధర్మంలో దానికి సంబంధించినటువంటి సిద్ధాంతం, దానికి సంబంధించినటువంటి జ్ఞానం పుష్కరం ఉంది. ఆ పుష్కరం మొత్తం మనవాడికి ఇచ్చి, మనవాడిని అంటే భవిష్యత్తులో మళ్ళీ యుద్ధాలు రాకుండా, యుద్ధాలు వచ్చేటువంటి పెను విపత్తి ఏదైతే ఉందో దాని నుంచి మనం తప్పించవచ్చు. చివరి 2 క్వశ్చన్స్ స్వామి. భారతదేశం హిందుత్వం అనేది ఒక గోవు లాంటి ఒక సాత్వికపరమైనటువంటి జాతి జీవనం, హిందూ జాతి. కానీ ప్రపంచంలో చాలా రాక్షస శక్తులతోటి, కుటిలత్వంతో, వెపన్స్ తోటి, రకరకాలటువంటి కొన్ని శక్తులు అనుకోండి, కొన్ని మతాలు అనుకోండి, ప్రపంచం మొత్తాన్ని దాడి చేసి ఆక్రమించుకొని నా ధర్మం నేను చెప్పిన దేవుణ్ణి నిలబెట్టాలి, ప్రపంచమంతా కూడా నా మతం లాగానే ఉండాలనేటువంటి కొన్ని శక్తులు ఉన్న విషయం తెలుసు. ఇటువంటి సాధు జీవనమైనటువంటి చాలా సాత్వికమైన హిందూ జాతి ఈ ప్రపంచంలో ఉండేటువంటి కొన్ని శక్తుల దాడిని తట్టుకొని తిరిగి పునరుజ్జీవం పడే అవకాశం ఎంతవరకు ఉంది? వివేకం చెప్పారు ప్రపంచంలో విషయం గురించి, నేను కూడా చదివాను. మీకేమనిపిస్తుంది ఈ విషయం? మనం ఇప్పుడు ఆ సాత్విక శక్తిగా ఉన్నాం కాబట్టి మనం కూడా కొనసాగించగలుగుతాం. ఎన్ని దురాక్రమణ దాడులు జరిగాయి ఈ జాతి మీద, నాగరికత మీద, మనం ఇష్టపోయాము, ఆ విధంగా నాశనం అయ్యాము. ఈ పాటికి అంతరించిపోవాల్సింది. పరిష్కారం ఏమంటారు? అదే ఇప్పుడు వాళ్ళు ప్రపంచం మొత్తం కూడా ఇప్పుడు రజస్సులోకి వచ్చింది. ఈ రజస్సు తర్వాత ఏంటి? ఈ రజస్సు కనుక ఉపశమించి సత్వంగా మారకపోతే యుద్ధాలు వస్తాయండి. అదే చెప్తాను, అలాగే చెప్పింది, అదే ప్రమాదం ఉంది. ఈ రజస్సు ఉపశమించి రజస్సు నుంచి సత్వంలోకి రావాలి. ఆ సత్వంలోకి రావడం అంటే ఏంటంటే నువ్వు జెంటిల్మెన్గా ఉండాలి. కనీసం నీ హక్కులు నేను పరిరక్షిస్తా. ఎప్పుడు పరిరక్షిస్తా? నేను నా యొక్క స్వార్థాన్ని త్యాగం చేయగలిగినప్పుడే కదా. లేకపోతే నేను మీతో పోటీకి వస్తాను. మీ హక్కులను కాల రాసి నేను ఎదగాలనుకుంటాను. ఈ దేశాన్ని పక్క దేశాన్ని దోచుకొని ఎదగాలనుకుంటాను. ఆ స్వార్థ భావము, స్వార్థపరమైనటువంటి భావన ఉంటుంది. ఇప్పుడు కేవలం నువ్వు ఆర్థిక శక్తి, సైనిక శక్తిగా ఎదగాలంటే ప్రత్యక్షంగా కావచ్చు పరోక్షంగా దోచుకోవాలి వేరే దేశాన్ని. సో ఆ విధమైన దోపిడీని వాళ్ళు గుర్తిస్తారు, రేపు యుద్ధాలు జరగడానికి అవకాశం ఉంది. సో అలా జరగకుండా ఉంటాయి. భారతదేశం అనాదిగా మనం ఏం చెప్తున్నామంటే హౌ లిటిల్ ఏ మ్యాన్ కెన్ లివ్. వివేకానంద స్వామి చెప్తారు, మనం దేన్ని మనం ప్రూవ్ చేయడానికి ప్రయత్నం చేసినామంటే మనిషి ఎంత తక్కువతో జీవించవచ్చు అన్నదాన్ని మనం నిరూపించడానికి ప్రయత్నం చేశాం. నిరాడంబరత పేరు పెట్టినాం. నిరాడంబరత, మధ్యాగమనం. అదే ఇప్పుడు మన పాశ్చాత్య దేశాలు తీసుకుంటే ఒక మనిషి ఎంత ఎక్కువగా, ఎంత ఆడంబరంగా జీవించవచ్చు అని వాళ్ళు ప్రయత్నం చేయడానికి దాని ఉదాహరణ చూపించడానికి ప్రయత్నం చేస్తాము. దానివల్ల 2 ప్రమాదాలు ఉన్నాయి. ఒకటి, మనుషులు ఇంకా స్వార్థం పెరుగుతుంది, తోటి మనుషులు దోచుకోవడానికి ప్రయత్నం చేస్తాడు. లేక ఇంకొకటి ఏంటంటే పర్యావరణం పూర్తిగా నాశనం అవుతుంది. భవిష్యత్ తరాల వారికి వనరులు మిగలవు. ప్రతి మనిషి కూడా ఇప్పుడు మనకు అమెరికా వాళ్ళ యొక్క జీవన విధానం ఏదైతే ఉందో, ఒక సగటు అమెరికా దేశస్తుడు ఏదైతే వస్తు సంపదను అనుభవిస్తున్నాడో ఆ వస్తు సంపదను ప్రపంచంలో ప్రతి మనిషి అనుభవించాలని కనుక ప్రయత్నం చేస్తూ పోతూ ఇంకా మనం ఎకానమీ అనుకుంటూ జీడిపి గ్రోత్ అని పెట్టుకుంటూ పోయి ఇంకా అంటే ఆర్థిక స్వావలంబన కోసం, లేకపోతే ఇంకా ఒక ఆర్థిక శక్తి కలగాలని ఆర్థిక సంపదను పెంచడానికి ప్రయత్నం చేస్తే వనరులు మిగలవు, ప్రకృతి మిగలదు భవిష్యత్తు రావాలి. కాబట్టి భారతీయ జీవన విధానం ఏదైతే ఉందో, అనాదిగా మనం కోరుకున్నటువంటి జీవన విధానం, యోగపరమైన జీవన విధానం, అంటే అంతర్ముఖీయత్వంతో కూడుకున్నటువంటి జీవన విధానం, సంతోషం ఆనందం లోపలే ఉన్నదని మనం చెప్తున్నప్పుడు ఏదైతే ఉందో అది ప్రపంచాన్ని మొత్తం అందించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే జనాభా కంట్రోల్ కావట్లేదు. ఆల్రెడీ 7.5 బిలియన్ ప్రపంచ జనాభా 2050 సంవత్సరాల తర్వాత 900 కోట్లు అవుతుందంట. అంటే 900 కోట్ల మనుషులకి సరిపడినటువంటి వనరులు ఉన్నాయా ఈ ప్రపంచంలో ఇప్పుడు అంటే ప్రశ్నార్థకమైంది. కాబట్టి అందుకే స్వార్థ త్యాగాన్ని మనం బోధన చేయాలి. నిరాడంబర జీవితాన్ని మనం అందరూ అవలంబించాలి. ఆ నిరాడంబర జీవితాన్ని మనిషి ఎప్పుడు అవలంబిస్తాడంటే జ్ఞానం అనేటువంటిది లోపలే ఉంది, ఆనందం లోపలే ఉంది. వస్తు సంపదని ఆనందాన్ని పొందాల్సిన అవసరం లేదని భారతీయ ఆధ్యాత్మికత నుంచి నేర్చుకున్న తర్వాతనే అది జరుగుతుంది. ఆ విధంగా ప్రతి మనిషి వికసించేటట్టు చేయాల్సిన బాధ్యత మన భారతీయ నాగరికత మీద ఉంది. అది భగవంతుడు మన మీద ఉంచినటువంటి బాధ్యత. ఆ బాధ్యతని మనం నిర్వర్తించాలి. ప్రపంచంలో మనకు ఒక రోల్ ఇచ్చాడు ప్రపంచ దేశాలు. మన భారతదేశానికి ఒక రోల్ ఉంది, భారత జాతికి ఒక రోల్ ఉంది, ఒక పాత్ర ఉంది. ఆ పాత్రను మనం సమర్థవంతంగా నిర్వహించడానికి ప్రయత్నం చేయాలి. మీరు ఇందాక అన్నట్లు మనం సాత్వికంగా ఉన్నాం, మనం మైల్డ్గా ఉన్నాం, అది గొప్పతనం. అది వీఆర్ ఫైన్, వీఆర్ జెంటిల్, వీఆర్ డొసైల్, వీఆర్ నాట్ వీక్, వీఆర్ మీక్, బట్ వీఆర్ నాట్ వీక్. మనం బలహీనం కాదు. బలవంతుడు శక్తిమంతుడు మాత్రమే ఇతరులను గౌరవించగలుగుతాడు. బలహీనుడు ఇతరులను ప్రేమించలేడు. శక్తిమంతుడు మాత్రమే ఇతరులను ప్రేమించగలుగుతాడు. శక్తిమంతుడు మాత్రమే స్వార్థాన్ని త్యాగం చేయగలుగుతాడు. శక్తిమంతుడు మాత్రమే దోపిడీదారుడు అవడు. బలహీనుడు దోపిడీదారుడు అవుతాడు. అయితే మనం దోపిడీదారులు ఎవరైతే దోసుకున్నారో వాడు బలవంతులు అనుకుంటున్నాం, వాడు బలహీనుడు, వాడు అజ్ఞానులు నిజానికి. కాబట్టి ఈ నిజంగా వివేకానంద స్వామి అంటారు, వాడు జంతువుల మందు పాశ్చాత్య దేశాలు అనుకుంటారు కానీ నిజానికి వాళ్ళ యొక్క నాగరికత కేవలం బట్టలకు పరిమితమైంది అంటాడు ఆయన.
అయిపోయిన నాగరికత అండి, బట్టల వరకే పరిమితమైంది. నువ్వు ఫోటో బూట్ వేసుకుంటే జెంటిల్మెన్ అవు కదా, లోపల ఇన్నర్ హార్ట్ కల్చర్, నీ హృదయంలో ఎలాంటి భావజాలం ఉంది, లోపల ఇన్నర్ సంస్కృతి ఏంటి. ఒకసారి అన్నట్టు విన్నాను వివేకంగా, ఇన్ యువర్ కంట్రీ టైలర్ విల్ మేక్ జెంటిల్మెన్, ఇన్ అవర్ కంట్రీ క్యారెక్టర్ విల్ మేక్ జెంటిల్మెన్ ఏదో సందర్భం అన్నట్టు విన్నాను. ఎస్ షికాగో క్యారెక్టర్ మేక్స్ ఎ జెంటిల్మెన్. సో ఆ విధమైన ఇన్నర్ క్యారెక్టర్ మనకు అద్భుతంగా ఉంది. ఇప్పుడు ఈ లౌకికవాదం ద్వారా కోల్పోయాం, కానీ ఇప్పుడు ఈ రోజు కరప్షన్ వచ్చి అవినీతి పుట్టి చాలా ఇప్పటికీ కూడా వ్యక్తిత్వ పరంగా మిగతా జాతులతో పోలిస్తే మన జాతి చాలా ముందుంది. వివేకానంద స్వామీజీ అందుకనే అంటారు, ఐఎమ్ ప్రౌడ్ టు బి హిందూ అని చెప్తూ, ఐఎమ్ ప్రౌడ్ యాక్చువల్లీ ది జెంటిల్ హిందూ, మైల్డ్ హిందూ, కంపాషనేట్ హిందూ, కైండ్ హిందూ అంటాడు. ఏదైనా జాలి, దయ, అనుకంప, సేవ, త్యాగము, ఈ హ్యూమిలిటీ, నమ్రత, ఇవన్నీ కూడా గొప్ప లక్షణాలు, అవన్నీ కూడా దైవీ లక్షణాలు. ఆ దైవీ లక్షణాలు ఉన్నటువంటి జాతి మన జాతి. కాబట్టి ఈ దైవీ లక్షణాలు వాళ్ళకు కూడా ఇచ్చి, ఇక్కడ మనిషి యొక్క వికాసము, మనిషి యొక్క అభివృద్ధి దీని మీద ఆధారపడి ఉంటుంది. ఈ లక్షణాలు ఎంత ఎక్కువగా ఉంటే ఆ మనిషి అంత గొప్పవాడు, అలాంటి మనుషులు ఎంత ఎక్కువగా ఉంటే ఆ జాతి అంత గొప్పది, ఆ నాగరికత అంత గొప్పది అని మనం ప్రపంచాన్ని మొత్తం సంస్కరించి ప్రపంచాన్ని మొత్తాన్ని కూడా నిజమైనటువంటి నాగరికతగా తీర్చిదిద్దాల్సిన ఒక బృహత్తరమైనటువంటి బాధ్యతని భగవంతుడు మన మీద మన భుజస్కంధాలపై ఉంచాడు. అది ఇప్పటి నుంచి జరగాలి. కాబట్టి నూతన విద్యా విధానంలో భారతీయ సంస్కృతికి, భారతీయ ఆధ్యాత్మిక విలువలకి పెద్ద పీట వేయాల్సిన అవసరం ఉంది. ఇప్పటికే మనం చాలా నష్టపోయాం. వి కాంట్ అఫోర్డ్ టు లూజ్ మోర్. ఇప్పటికే చాలా సమయం నష్టపోయాం. చాలా విధాలుగా, చాలా రకాలుగా దేశం కూడా నష్టపోయింది. అవినీతి ఒక తార్కాణం, ఒక ఉదాహరణ. చివరి ప్రశ్న చూడండి. మన పురాతన కాలంలో నేను విన్నాను, రాజులు ధర్మం కోసం యుద్ధాలు చేసిండ్రు, గురువులను సంరక్షణ, శ్రీరాముడు కూడా వాళ్ళ విశ్వామిత్రుని యొక్క యజ్ఞయాగా రక్షించడం కోసం యుద్ధం చేసిన సంగతి విన్నాము. గోవులు తరలించబడడం యుద్ధం చేసే సంఘటనలు విన్నాము. అంటే ధర్మం కోసం క్షత్రియుడు ధర్మాన్ని కాపాడాల్సినటువంటి కర్తవ్యము పాతకాలపు రాజులు, పురాతన కాలపు రాజులకు ఉండేది. కానీ ఒక భారతదేశంలో కూడా ధర్మం కోసం రాజకీయాలు చేయాల్సిన అవసరం ఉంది. రాజకీయాల కోసం ధర్మాన్ని వాడడం సరైనది కాదని నా భావన. ఒక ధర్మం కోసము, ఈ ధర్మాన్ని, ఈ హిందుత్వాన్ని, ఈ సనాతన ధర్మాన్ని కాపాడడం కోసము కొన్ని సంస్థలు కానీ, పార్టీలు కానీ చిత్తశుద్ధిగా పనిచేస్తే మతము రాజకీయాలు కలిసిపోయినంత తప్పుకోవడానికి అవసరం ఉందా? నిజంగా మత రక్షణ కోసం, ధర్మరక్షణ కోసము రాజకీయ పార్టీలు కలిసిన అవసరం పని చేయకూడదు. తప్ప దాన్ని ఏమంటున్నారంటే కొంతమంది మీద మత రాజకీయాలు కలిసిపోయినా అదేదో కలుషితం అయిపోయిందనే భావన అంటున్నాను. దాన్ని ధర్మం కోసం రాజకీయాలు చేయాల్సిన అవసరం ఉందనేది నా భావన. దీని గురించి మీరేమో చాలా సూక్ష్మమైనటువంటి ప్రశ్న. ఇందాకే మనం అనుకున్నాం, చర్చించాం. అసలు ధర్మం కోసం పోరాడాల్సి రావటమే నిజానికి చెప్పాలంటే అది ఒక విచారించదగ్గ పరిణామం. ఎందుకు ఈ భూమి మీద ధర్మం కోసం పోరాడాల్సి వస్తుందంటే, ఎవరైతే అల్పసంఖ్యాకులుగా ఉన్నారో వాళ్ళు ఈ మత మార్పిడి అనేటువంటిది చాలా ఎక్కువగా యాక్టివ్గా చేస్తున్నారు. దాన్ని నిరోధించడానికి ఒక రాజకీయ శక్తిగా మెజారిటీ మతం వాళ్ళు, మెజారిటీ ధర్మాన్ని ఆచరిస్తున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో, అధిక సంఖ్యాకులుగా ఉన్నారో వాళ్ళని సంఘటితపరచుకోవాల్సిన అవసరం ఇప్పుడు ఏర్పడింది. నిజానికి వివేకానంద స్వామి అంటే అసలు హిందూ అనే పదం పర్షియన్స్ పెట్టింది. మనం వైదికులం, హిందువులం కాదు. జోగ్రఫికల్ ఐడెంటిటీ, హిందూ నదితో ఉన్న వాళ్ళందరూ కూడా హిందువులే. జోగ్రఫికల్ ఐడెంటిటీ, అది మత ఐడెంటిటీ కాదు. అది ఐడెంటిటీ కాదని కాదని హిందూ మతం అనేటువంటి విశ్రామం, నిజానికి వైదిక మతం అనాలి, సనాతన ధర్మం అనాలి. సో కాబట్టి మనం అందరూ ఇప్పుడు సంఘటితం అవ్వాల్సిన అవసరం ఉంది. దానికి కొంత రాజకీయ ఏకీకరణ కూడా అవసరం ఉంది. లేకపోతే చాలా కష్టం. ప్రపంచంలో మిగతా మతాలు చాలా దేశాలు ఉన్నాయి. ఈ సనాతన ధర్మం మాత్రం ఒకే ఒక్క దేశం ఉంది. ఆ దేశం కూడా సెక్యులర్ దేశం. మన దాకా నేపాల్ ఒక హిందూ మతంగా ఉండేది, వాళ్ళ జాతి అయిపోయింది. సో తద్వారా అంటే ఈ జ్ఞాన సంపద ఏదైతే ఉందో, కొన్ని వేల మంది ఋషులు, మునులు కొన్ని సంవత్సరాలుగా తపస్సు చేసి చేసి జీవితాన్ని త్యాగం చేసి అత్యున్నతమైనటువంటి జ్ఞానాన్ని అందించారో, ఆ జ్ఞాన సంపద పరిరక్షింపబడాలంటే ఒక ఉద్యమం లాగా మనం చేయాల్సిందే. మన జ్ఞాన సంపదను, మన ధర్మాన్ని, మన ధార్మికతని మనం పరిరక్షించుకోవాల్సిన అవసరం ఉంది. అది ఎందుకు అది పరిరక్షింపబడితే, ప్రభుత్వ పరంగా అది పరిరక్షింపబడితే మనకి ఆ బాధ ఉండదు. ఇప్పుడు మనం చూడండి, టెంపుల్స్ అన్నీ ఎండోమెంట్స్ కింద ఉన్నాయి. అదే మనకి మిగతా మతాల్లో చూసుకుంటే వాళ్ళ యొక్క ధార్మిక సంస్థలను, వాళ్ళ యొక్క సద్గురు దీని గురించి జగ్గువాస కూడా పిలిపించి దీన్ని ఒక మూమెంట్ చేయాలని సుబ్రహ్మణ్య స్వామి గారి సద్గురు మాట్లాడతారు. అవును, ఇప్పుడు కొన్ని అక్కడ పాలక మండలి ఎవరు ఉండాలండి? కాస్త ధర్మం గురించి తెలిసినటువంటి వాడు ఉన్నారు కదా. వాళ్ళందరూ రాజకీయ నిరుద్యోగులందరినీ అక్కడ పాలక మండలిలో నియమిస్తున్నారు. వాళ్ళు ఎలాంటి ధర్మాన్ని వాళ్ళు అవలంబించగలుగుతారు? వాళ్ళు ఎలా ధర్మాన్ని వాళ్ళు అంటే బహుళ ప్రాచార్యులకు తీసుకురాగలుగుతారు? వాళ్ళకే అర్థం కాలేదు ధర్మము. కేవలం అంటే రాజకీయంగా వాళ్ళు నిరుద్యోగులను తీసుకొచ్చి పాలక మండలిలో పెట్టేస్తే అంటే దేవాలయ వ్యవస్థను నాశనం చేస్తున్నట్లే కదా. కొన్ని దేవాలయాలన్నింటిని కూడా ఇప్పుడు రెవెన్యూ కేంద్రాలుగా వాడుకుంటారు. ఎంత సంపాదన వస్తుంది దేవాలయం ద్వారా, టికెట్లు పెట్టి ఇదంతా పెట్టేసి ఎందుకు వాడు చేయాలి? గవర్నమెంట్ సెక్యులర్ దేశంలో గవర్నమెంట్ దేవాలయాలు ఎందుకు నిర్వహించాలి? నిజమే, అది వ్యాలిడ్ రీజన్, వ్యాలిడ్ క్వశ్చన్, రైట్? వ్యాలిడ్ క్వశ్చన్.
దేవాదాయ శాఖ ఉండాల్సిన అవసరం ఏముంది? సెక్యులరిజం దేశం అంటున్నాము, దేవాదాయ శాఖ అంటున్నాము, మీనింగ్ లేదు. అలాంటప్పుడు గవర్నమెంట్ ఈ రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి. ఎవరైతే మెజారిటీగా ఉన్నారో, అధిక సంఖ్యాకులుగా ఉన్నారో వాళ్ళకి వాళ్ళ ధర్మము, వాళ్ళకి జ్ఞానము, వాళ్ళ జ్ఞానం ఏదైతే ఉందో అంటే వాళ్ళ పూర్వ ఋషులు మునుల నుంచి, లేకపోతే మన తాత ముత్తాత నుంచి, మన పూర్వీకుల నుంచి మనకు సంక్రమించిన జ్ఞానం వాళ్ళకి అందేటట్టు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం అయితే. కానీ అది చేయట్లేదు అక్కడ. ప్రభుత్వం ఏంటంటే నేను సెక్యులర్ కాబట్టి మాకు ధర్మం గురించి, మాకు మతం గురించి మాకు సంబంధం లేదు, అది మీరు వ్యక్తిగతం అని చెప్పేసి ఒక 34 సంవత్సరాలు వ్యక్తిగతం అని చెప్పుకుంటూ వస్తే పూర్తిగా ఇప్పుడు ఇళ్లలో లేదు, పాఠ్యాంశంలో లేదు, విద్య ద్వారా అందట్లేదు, కుటుంబం తల్లిదండ్రులు. చాలా పదాలు ఉదాహరణగా కనిపిస్తున్నాయి కానీ నిజాన్ని వెనుకేదో మన హిందూ ధర్మాన్ని నష్టం చేసేటువంటి దురుద్దేశంతో ఉన్నట్టు వాద పదజాలు వాడుతున్నట్టు కనిపిస్తుంది కొంతమంది. నేను అందుకని ఇంతకన్నా హిందువుల్లో ఎంతమందికి భగవద్గీతలో ఒక 2 శ్లోకాలు చెప్పగలుగుతారండి? ఎంత శాతం చెప్తారు? ఎన్ని హిందూ గృహాల్లో ఈరోజు మనకి భగవద్గీత, రామాయణం, భారతం, భాగవతం గ్రంథాలు కనపడతాయి? ఎన్ని హిందూ కుటుంబాల్లో రోజు 10 నిమిషాలు 5 నిమిషాలు ఈ ధర్మ గ్రంథాన్ని, ధార్మిక గ్రంథాన్ని చదివేటువంటి ప్రక్రియ జరుగుతుంది? చెప్పండి మీరు. అంటే ఎంత నష్టపోయాం? జాతి వైఫల్యం ఉంది, దీంతో ప్రభుత్వ వైఫల్యం కూడా, విద్యా విధాన వైఫల్యం కూడా ఉంది కదా స్వామి. అదే చెప్తున్నాం కదా, మనం విద్య లౌకిక దేశం అని పేరు పెట్టిన తర్వాత విద్యలో ఇదేది చూపించకపోబట్టి ఆ రుచి కూడా చూపించలేదు కదా. ఇప్పుడు నాకేం తెలియదు ఏముందని చాలా లోపల కొన్ని గ్రంథాలు, రైట్? ఇప్పుడు మిగతా సామాన్య మానవులు వదిలిపెట్టేసింది పూర్తిగా జీవితాన్ని మనం సన్యాసం చేసుకొని ఇప్పుడు ధార్మికమైనటువంటి జీవితాన్ని గడుపుతున్నటువంటి అంత జ్ఞానం ఉంది, అన్ని పుస్తకాలు ఉన్నాయి, అంత జ్ఞానం, అంతమంది వేదాంతమే, అంత ఒకే, అంటే ఒకదానికి కూడా కన్ఫ్లిక్ట్ ఏం లేదు అక్కడ. అంటే అంత జ్ఞానాన్ని సృష్టించారంటే వాళ్ళు ఎంత తపస్సు చేసి ఉండాలి, ఎంతమంది మునులు పుట్టి ఉండాలా, ఎంతమంది ఋషులు పుట్టి ఉండాలి ఈ దేశంలో. అంటే నేను ఇందాక అది చెప్పినాను, ఒక నాగరికతని లౌకికవాదం పేరుతో బలిపీటలు ఎక్కించారు. వీ హ్యావ్ మార్టిగేజ్ అవర్ సోల్, 100%. మన ఆత్మని పణంగా పెట్టాము. అది అంటే ఆ తీవ్రత హిందూకి అర్థం కావట్లేదు. కానీ ఏమి నష్టపోయాడు? అందరూ బాధపడుతున్నప్పుడు, అందరూ దుఃఖంలో ఉన్నారు. కారణం అవినీతి. కానీ ఎవరు అవినీతిని తొలగించడానికి ప్రయత్నం చేయట్లేదు. నేను ఎందుకు అవినీతిని కూరుకుపోయినా నాకే తెలియదు. మీరు అన్నారు కదా, ధర్మము జాగృతం అయితేనే అవినీతి పోతుంది. సోర్స్ అంతా ధర్మం లేమిలో ఉంది. అంతే. ధర్మ, అర్థ, కామ, మోక్ష. అర్థకామాలను పట్టేసుకుంటారు. ఎప్పుడైతే మోక్షం లక్ష్యంగా లేనప్పుడు అప్పుడు మనిషి బలహీనుడు అవుతాడు. ధర్మం మీద ఆసక్తి ఉండదు. ధర్మ నిరపేక్షత వచ్చేస్తుంది. ధర్మ నిరపేక్షత వచ్చినప్పుడు జాతి నిర్వీర్యం అయిపోతుంది. ఇంకా మిగతా ఎంత డెవలప్మెంట్ అయినప్పటికీ, ఎంత జీడీపీలు పెరిగినప్పటికీ కూడా మనిషి వ్యక్తి వివేకానంద భారతదేశ ఆత్మ ధర్మంలో ఉంది, ధర్మం విడిచిపోతే భారతదేశం నాశనం అయిపోతుంది. భారతదేశ ఆత్మ, భారతదేశ పునాది ఆధ్యాత్మికత, ఆ పునాది బలహీనమైంది. ఇప్పటికైనా మనం మేలుకోవడం మంచిది. చిట్ట చివరి మీ సందేశం ఇప్పుడు భారతదేశ జాతీయోద్యమం తిరిగి కొంత బహుశా 10-12 నుంచి పునరుత్తేజముందున కనబడుతుంది. కొంత ధార్మికత వ్యాప్తి చేస్తుంది, జాతీయవాద ఉద్యమాలు వస్తున్నాయి, వ్యక్తులుగా స్పందిస్తున్నారు, సంస్థలుగా స్పందిస్తున్నారు. తిరిగి ధర్మాన్ని కాపాడుకున్నటువంటి భావము ఆధునిక యువకుల్లో కూడా వచ్చినట్టు కొంత గమనిస్తున్నారు. ఇప్పుడు జాతీయోద్యమం సరైన దిశలో పోతుందా? జాతీయోద్యమం చేసే సంస్థలకు, వ్యక్తులకు మీరు ఇచ్చే సందేశం ఇచ్చేవారు? ఇందాక చెప్పినట్లు మనం చాలా కోల్పోయాం. ఇప్పటికీ మన జ్ఞాన సంపదని మన దగ్గర, మన జీవితాల్లో మనం తీసుకురాలేదు. ఇప్పటికైనా మేలుకొని, అంటే విద్యలో కూడా కొంత అది భాగమయ్యేటట్టు చూసుకొని, మనం నేర్చుకొని, మనం తెలుసుకొని, మనల్ని మనం సంస్కరించుకొని, వ్యక్తిత్వ వికాసం తీసుకొని నిజమైనటువంటి వ్యక్తిగా, పరిపూర్ణమైన వ్యక్తిగా వికాసం చెందడానికి, ఎదగడానికి మనం ప్రయత్నం చేయాలి. ప్రపంచంలో ఏ నాగరికత కూడా ముక్తి తన లక్ష్యంగా, మోక్షం తన లక్ష్యంగా సాగుతున్నటువంటి నాగరికత ఇంకొకటి లేదు, భారతీయ నాగరికత తప్ప. ఈ భారతీయ నాగరికత కూడా ప్రమోత్కృష్టమైనటువంటి, మహోజ్వలమైనటువంటి ఆ లక్ష్యాన్ని కనుక విస్మరిస్తే ప్రపంచానికి మనుగడ లేదు. వివేకానంద స్వామి అప్ అండ్ కాంకర్ ద వరల్డ్ విత్ యువర్ స్పిరిచువాలిటీ, స్పిరిచువలైజ్ ద రెస్ట్ ఆఫ్ ద మ్యాన్ కైండ్. భారతదేశం కనుక అంతరించిపోతే ప్రపంచం అంతరించిపోతుంది కదా. కాబట్టి మన దేశం మనుగడ మన కోసం కాదు, మన ధర్మం యొక్క మనుగడ మన కోసం కాదు, ప్రపంచ మానవాళి కోసం పరిరక్షింపబడాలి. ఈ ప్యూరిటీ ఎర్త్ను సస్టైన్ చేస్తుంది మొత్తం మానవాళిని. ఎస్, మనం పివోట్, ఇండియా ఇస్ ద పివోట్ ఆఫ్ ద వరల్డ్. ఫల్క్రమ్ ఇక్కడ ఉంది, ప్రపంచం యొక్క స్ట్రెంత్ మొత్తం ఇక్కడ ఉంది. కాబట్టి త్యాగము, సేవ ఇవి ఆదర్శాలుగా మొత్తం జాతిని మొత్తాన్ని మళ్ళీ ఏకీకృతం చేయాలి. మనకి ఛాందస్వాదం అనేటువంటి సనాతన ధర్మంలో లేదు. హిందూ ఛాందస్వాదం అంటే ఏమిటో కూడా తెలియదు. హిందూ ఇతర మత ద్వేషం కూడా ఉండడం సాధ్యమే కాదు. అహింస పరమో ధర్మ అనేటువంటి మహోత్కృష్టమైన ధర్మాన్ని మనం కొన్ని వేల సంవత్సరాలుగా బోధించుకుంటూ వచ్చి ఆచరించుకుంటూ వచ్చాం. చాలా అందుకని దురాక్రమణకు గురై మనం నష్టపోయాం. చాలా అంటే హింస జరిగింది, మన మీద జరిగింది. రక్తపాతం సృష్టించబడినప్పటికీ కూడా మనం ఇక్కడ రక్తపాతాన్ని సృష్టించలేదు. ఎప్పుడు కూడా మతం పేరుతో దమనకాండాన్ని మనం చేయలేదు. సో ప్రపంచం మొత్తాన్ని ఈ విధంగా సంస్కరించడానికి నైతిక అర్హత ఒక భారత జాతికే ఉంది. కాబట్టి హిందూ అనేటువంటి వాడు ప్రతి ఒక్కరు ఏ రాజకీయ పార్టీకి చెందినట్టు మేము హిందువులమని కొద్దిమంది చెప్తున్నట్టు. కేవలం హిందువు అంటే ఇప్పుడు పుట్టుకతో హిందువు కాదు. నువ్వు రోజు భగవద్గీత చదువుతావు, కాస్త భాగవతాన్ని చదువుతావు, రామాయణం చదువుతావు. హిందూ ధర్మ రక్షణ కోసం ఏమైనా ప్రయత్నం చేస్తున్నావా? నువ్వు రక్షణ ఏ విధంగా రక్షణ చేయాలంటే నువ్వు ఆ గ్రంథాన్ని చదివితే చాలు. మీ కుటుంబంలో అందరితో చదివిస్తే చాలు. ఆ విధంగా రక్షణ చేయమని చెప్పండి.
హిందూ ధర్మ రక్షణ అంటే ఒక గుడిని కాపాడడం కాదు, నువ్వు రోజు దాన్ని అనుష్ఠించి ఆచరించి చూపాలి జీవితంలో, అదే రక్షణ. ఆ విధంగా రక్షణ చేయమనండి. ఎంతమందికి ఆ ప్యాషన్ ఉందంటున్నా. ఆ ప్యాషన్ కనుక ఉండుంటే ఇంత అవినీతి ఎట్లా వస్తుందంటే రాదు. అది లేదంటే ధర్మ జాగృతి లేదు, ధర్మ నిరపేక్షత వలన ఇక్కడ అవినీతి వచ్చిందంటున్నాను నేను. ఈ రెండు కలిసి 100% కరెక్ట్. ధర్మ కనుక ఆపేక్షత ఉంటే, ధర్మ రతి కనుక నీకు ఉండుంటే, నీకు ధర్మం మీద కనుక శ్రద్ధ కలిగి ఉండుంటే ఇక్కడ అవినీతి, ఇంత మెటీరియల్, ఇంత భౌతికత ఉండదు. ధర్మం వెలుతురు లాంటిది, ఇది చీకటి. వెలుతురుతో చీకటి ఉండదు ఆటోమేటిక్గా. ఉండదు, కరెక్ట్ చెప్పారు. వెలుతురు చీకటి కలిసి వెళ్ళవు కదా. ధర్మం అంటే జ్వాల, అది జ్వాల ఉన్నప్పుడు ఆ ప్రకాశంలో అవినీతిలో ఏముండదు అసలు. నేను హిందువు అంటే ఎవరు ఎంటీ హిందూ, ఎవరు నేమ్సేక్ హిందూ, ఎవరు పేరుకి హిందువు. హిందూ అంటే ఎంత అంటే ఆ తపస్సు మీద అంటే మోక్షాన్ని పొందాలనుకుంటే తాపత్రయం ఎంత తీవ్రంగా ఉండాలి. నేను మళ్ళీ ఋషిని అవ్వాలనుకున్న కోరిక సంకల్పం తీవ్రంగా ఉన్నప్పుడే యోగి భవ అర్జున అంటే భగవద్గీత కృష్ణుడు అర్జునుడు ఏం అవసరం లేదు, యోగి అవు చాలు, పరిపూర్ణత్వాన్ని పొందుతావు, పూర్తిగా వికసించిన వాడే అవుతావు, ఇంకా ఫుల్ఫిల్మెంట్, జీవితానికి సాఫల్యం, సార్థకత. సో ఆ విధంగా మోక్షం దిశగా మొత్తం జాతిని, సమాజాన్ని తీసుకెళ్లాల్సిన మనుషులు అంటారు గీత తాగి గీత అంటే త్యాగమే, త్యాగం చేస్తాను గీత అర్థమవుతుంది. ఆ ప్రభుత్వాలు ఏంటంటే ఇప్పుడు చేతులు దులిపేసుకున్నాయి. ఇందాక అనుకుంటే దేవాలయాన్ని నడపాలి, కానీ నేను సెక్యులర్, మన మతాన్ని కనుక ధర్మాన్ని కనుక అందరికీ అందించడానికి, యూనివర్సలైజ్ చేయడానికి, విశ్వజనీయం చేయడానికి కానీ మేము ప్రయత్నం చేయము, మేము న్యూట్రల్గా ఉంటాము అన్నటువంటి ఒక భావన వచ్చేసింది. ధర్మ నిరపేక్షత ఇంకా మనం ఉపేక్షించదగ్గది కాదు. ఇంకా మనం ఇలానే కొనసాగితే మాత్రం జాతి మనుగడే ప్రశ్నార్థం అవడానికి వస్తుంది. ఈ జాతీయోద్యమం సరైన రీతిలోనే అవుతుందన్న మీకు ఇప్పటికీ కొంచెం వచ్చింది. ఇందాక నేను చెప్పినట్టు తాను ఏం కోల్పోయాడో ఎందుకు అర్థమవుతుంది ఆ యాంగ్ ఇష్యూ. అందుకని ప్రభుత్వాలు కూడా ఎప్పుడైతే కొంచెం అంటే ఈ ధర్మాన్ని అంటే పాఠ్యాంశాలు తీసుకురావడానికి కానీ, ఇంకోటి ఏంటంటే ఎవరైతే వాళ్ళు మా మూలాల్ని అంటే మా ధర్మాన్ని కోల్పోయాము, నష్టపోయాము, మాకు అందలేదు అన్నటువంటి బాధలో ఉన్నారో వాళ్ళకి అందించడానికి కొంత ప్రయత్నం అయితే జరుగుతుంది. ఆ ప్రయత్నం ఇంకా ఎక్కువ జరగాలని నేను అనుకుంటున్నాను. ధన్యవాదం. ఇంత సమయం ఇచ్చినందుకు నమస్తే. మా ఛానల్ తరఫున వ్యక్తిగతంగా ప్రణామాలు. చాలా సమయం